నా భార్య నా భార్య అంటాడు. దుఃఖమహాంబుధి సొత్సుపత్నియం. ఆయన ఆఖరి ఊపిరి అయిపోతుంటే, ఎగ ఊపిరి వచ్చేస్తుంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నిలబడిపోతుంది అంతే ఆవిడ. ఏం చేయగలదు అంతకన్నా? కొడుకు ఎక్కడి వరకు వస్తాడు? శ్మశానం వరకు వచ్చి అంచేష్టి చేసేస్తాడు. వాడు తిరిగి వెళ్ళిపోతాడు. 11వ రోజున బట్టలు పెట్టుకొచ్చి బావమరిది పెట్టేస్తాడు. అప్పుడు ఇంకా తోడొచ్చేవాడు ఎవడన్నా ఉంటే, నీకేం భయం లేదు నాన్న, ఇంత పుణ్యం చేశావే, జీవితంలో ఒక్కసారి శివ అన్నావు, అలా అన్నందుకు ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడానికి నేనున్నానని అక్కడ తానున్నాడు. ప్రవచనానుకూల్యం కోసమని భాగవతాంతర్గతమైనటువంటి స్కంధములలో ప్రతిపాదింపబడినటువంటి విశేషాల్ని కొద్దిగా అటు ఇటు, అంటే ఇవాళ జరగవలసింది రేపు, రేపు జరగవలసింది ఇవాళ, అలా కొద్దిగా ఆనుకూల్యత కోసమని మారుస్తున్నాను. ఇందులో అంటే అలా ఎందుకు చేశారు అని మీకు అనుమానం రావచ్చు. ఒక విషయం చెప్తాను. శాస్త్రంలో అంటారు, ఒక ద్వాదశి తిథి నాడు ధ్రువోపాఖ్యానాన్ని ఎవరైనా విన్నట్టయితే వాళ్ళకి చెప్పినటువంటి ఫలితం అసలు నేను వర్ణించలేను. అలా ఎవరైనా జీవితంలో ఒక ద్వాదశి నాడు అసుర సంధ్య వేళలో ధ్రువోపాఖ్యానాన్ని వినాలి అని. అది కూడా భాగవతాంతర్గతంగా ధ్రువోపాఖ్యానం వినడం అంటే మాటలు కాదు. అది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ దొరికేటటువంటి ఫలితం కాదు అది. అందుకని మనకి ద్వాదశి చాలా దగ్గరలో ఉంది. భీష్మేకాదశి దాటితే ద్వాదశి వస్తుంది. అందుకని ధ్రువోపాఖ్యానాన్ని ద్వాదశి నాటి కట్టి పెడుతున్నాను. అందుకని అయ్యో పాపం ఇంతమంది ఆతృతగా కూర్చుంటున్నారు కదా, ఆ చెప్పింది ఏదో ద్వాదశి నాడు చెప్తే, ద్వాదశి అసుర సంధ్య వేళలో ధ్రువోపాఖ్యానాన్ని వింటే ఎంతటి ఫలితం చెప్పారంటే ఇంకంతా ఇంత ఫలితం కాదు. అందుకని ఆయా తిథులకి కొన్ని కొన్ని సరిపోయేటట్టుగా సమన్వయం చేస్తున్నాం. ఇంకా ఇవాల్టి ప్రవచనానికి సంబంధించినంత వరకు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శరీరంలోంచి కొంత సృష్టి జరిగింది అని మీకు నేను చెప్పాను. సృష్టి 10 విధములుగా ఉంటుంది. అండ సృష్టి, ఈశ్వరుడి సంకల్ప సృష్టి, మైథున సృష్టి, జంతు సృష్టి, ఇలా రకరకాలుగా ఉంటుంది. అందులో ఈశ్వరుడి యొక్క దేహములోంచి వచ్చినటువంటి సృష్టి కొంత ఉన్నది. అందులో 10 మంది ప్రజాపతుల్ని ఆయన తన శరీరములోంచి సృష్టించాడు. అటువంటి వారిలో ఆయన బొటనవేలులోంచి జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. నేత్రములలోంచి జన్మించిన వాడు అత్రి మహర్షి. ఆ అత్రి మహర్షి యొక్క సంతానమే ఆత్రేయ సగోత్రీకులు. అందుకని ఆ బొటనవేలులోంచి జన్మించినటువంటి మహాపురుషుడు దక్ష ప్రజాపతి. ఆయన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుచేత అంటే 10 మంది ప్రజాపతులకు కూడా ఆయనకి నాయకత్వం ఇచ్చారు. అంటే ఆయన ఎంతటి మహానుభావుడో మీరు ఆలోచించండి. అటువంటి దక్ష ప్రజాపతికి 16 మంది కుమార్తెలు కలిగారు. ఈ 16 మంది కుమార్తెల్ని కొంతమందికి ఇచ్చి ఆయన వివాహం చేశాడు. అందులోనే మూర్తి అనబడేటటువంటి ఆవిడ గర్భము నుంచి నరనారాయణులు ఉద్భవించారు. వాళ్లే బదరీలో తపస్సు చేశారు. అందుకే బదరీకి అంత శక్తి ఎక్కడిది అంటే, ఉద్ధవుడు ఉండడం, నరనారాయణావతారం అక్కడ తపస్సు చేయడం, ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళడం, ఇలాంటి వాటి చేత బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం వచ్చింది. ఇంకా మాట్లాడితే బాదరాయణుడు అని రేగిపళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి వనం ఎక్కడుంటుందో అక్కడ కూర్చుని వ్యాసుడు తపస్సు చేశాడు, భాగవతాన్ని రచన చేశాడు. అందుకని ఆయనకి బాదరాయణుడు అని పేరు. బదరికావనంలో తిరిగాడు కాబట్టి. సో ఆ బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం. అందుకని అటువంటి బ్రహ్మము యొక్క బొటనవేలి నుంచి ఆవిర్భవించినటువంటి దక్ష ప్రజాపతికి కలిగినటువంటి 16 మంది ఆడపిల్లల్ని అనేక మందికి ఇచ్చి వివాహం చేశారు. అనేక మందిని అంటే 16 మందికి ఇచ్చి, 16 మంది కూడా కాదు, ఎందుకంటే కొంతమందిని ఎక్కువ మందిని ఇచ్చి వివాహం చేశాడు. అలా రుద్రుడికి, శంకరుడికి ఇచ్చి తన కుమార్తె అయినటువంటి సతీదేవినిచ్చి వివాహం చేశారు. 15 మందికి సంతానం కలిగారు. కానీ శంకరుడికి సతీదేవికి సంతానం కలగలేదు. అంటే మీరు ఈ విషయం చెప్పడంలో ఒక రహస్యం ఉంటుంది. మిగిలిన వారందరూ ప్రవృత్తి మార్గమునందు నడచినవారు, అంటే అందరిలాగే సంసారం చేసి కొంతమంది బిడ్డల్ని కన్నవారు. అంటే అది తక్కువ అని నేను ప్రతిపాదన చేయడం లేదు. ప్రవృత్తి మార్గంలో వెళ్ళిన గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పితృ రుణాన్ని తీర్చుకోవడం కోసమని సంతానం కనడమునందు దోషం ఏం పట్టవలసిన అవసరం ఏం లేదు. అలా అయితే ఆ మూర్తి అనబడేటటువంటి ఆవిడ వలన ఆ నరనారాయణ అవతారము వచ్చేటటువంటి అవకాశమే లేదు కదా. అందుచేత కానీ శివుడికి సతీదేవికి కలిసి సంతానం కలగలేదు. కారణం ఏమిటంటే
శంకరుడు సాక్షాత్తుగా బ్రహ్మము. అటువంటి బ్రహ్మమైనటువంటి వాడికి మళ్ళీ పిల్లలు హడావిడి ఎక్కడుంటుంది? అలా జన్మించవలసినటువంటి అవసరం ఉంటే 2 సందర్భాల్లో జన్మించారంతే. అందుకే అసలు శివ కుటుంబమే చాలా గమ్మత్తుగా ఉంటుంది. పార్వతీదేవి నలుగులోంచి వచ్చినటువంటి వాడు గణపతి. పరమశివుని యొక్క తేజస్సులోంచి ఉద్భవించిన వాడు కుమారస్వామి. వాళ్ళిద్దరి యొక్క లౌకికమైన మైథున సంబంధమునకు సంతానం ఉండదు. ఎందుచేత అంటే వాళ్ళు పరబ్రహ్మస్వరూపులు కనుక. అటువంటి తత్వము కలిగినటువంటి శంకరుడు, దక్ష ప్రజాపతి చాలా అనుకూలంగా చాలా సంతోషంగా ఉండేవారు. అలా ఉంటున్నటువంటి సందర్భంలో ఒకానొకప్పుడు ప్రజాపతులందరూ కలిసి సత్రయాగం చేశారు. అది చాలా గొప్ప దీర్ఘ సత్రయాగం. మీకు సత్రయాగం అంటే ఏమిటో మొట్టమొదటి రోజున చెప్పాను. ఎవరైతే ఋత్విక్కులుగా ఉంటారో వాళ్లే యజమానులుగా కూడా ఉండేటటువంటి ఆ యాగమునకు సత్రయాగమని పేరు. అటువంటి సత్రయాగం చేస్తున్నారు ప్రజాపతులు. చేస్తుంటే అక్కడికి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వెళ్ళారు. బ్రహ్మగారు కనపడితే అందరూ కూడా నమస్కారం చేస్తారు. ఎందుచేత అంటే ఆయన సృష్టికర్త, పెద్దవాడు ఇంటికి. ఇప్పుడు ఇంటికి పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఒక శుభలేఖ ఆయన పేరు మీద వేస్తారు. అంటే నిజంగా ఆయన ఏం డబ్బంతా పెట్టేశాడనో, లేకపోతే ఆయన వెళ్ళిపోయి పిలుపులన్నీ పిలిచేశాడనో కాదు, అది మర్యాద. ఇంటి పెద్ద పేరు మీద శుభలేఖ వేస్తారు. అలా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, అందుచేత ఆయన పేరు చెప్తే గౌరవిస్తారు, ఆయన కనపడితే గౌరవిస్తారు. తప్పించి బ్రహ్మగారు అవమానపడ్డం అన్నది ఉండదు. అసలు మనకి శాస్త్రంలో ఏదైనా ఆపద వస్తే అందరూ ముందు బ్రహ్మగారి దగ్గరికి ఎడుతుంటారు. అంటే ఇంటి పెద్దని ఎలా ఆదరించాలో, ఇంటి పెద్దని ఎలా గౌరవించాలో మన పురాణం చెప్తుంది. నువ్వు కూడా లౌకికంగా తెలుసుకోవలసింది ఏమిటి అంటే, అనుభవజ్ఞుడైనటువంటి నీ తండ్రిని లేదా నీ తాతని గౌరవించి వారి దగ్గర తెలుసుకోవాలి విషయాలు. అందుచేత చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళి అక్కడ కూర్చుంటే అందరూ లేచి నిలబడ్డారు, చాలా సంతోషించారు, కూర్చున్నారు. ఆ సభలో పరమశివుడు కూడా ఉన్నాడు. పరమశివుడు కూడా ఉన్నటువంటి సందర్భంలో అది చాలా బ్రహ్మాండమైన సభ, సామాన్యమైన సభ కాదు. అందులో ప్రజాపతులున్నారు, ఋషులున్నారు, మహర్షులున్నారు, బ్రహ్మర్షులున్నారు, వీళ్ళందరూ కూర్చునున్నారు. ఆ సభ గురించి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు. సరసిజ గర్భ యోగిజన సర్వ స్వపూర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ప్రజాపతులందరూ భక్తిమయించనుదించియుండగా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తప్ప అందరున్ అన్నారు. ఇందులో దక్షయజ్ఞ ధ్వంసం అనేటటువంటిది చాలా గమ్మత్తైనటువంటి ఆఖ్యానం. ఎందుకంటే మనకి ఘోరమైనటువంటి పాపాల జాబితాలో కొన్ని చెప్తారు. అందులో చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు శిశుహత్య, బ్రహ్మహత్య, భ్రూణహత్య, సురాపానం, ఆ తర్వాత గురుతల్పగతుడు కావడం. అంటే గురువుగారు పడుకునేటటువంటి మంచం మీద వారి భార్య గారు ఉండగా పడుకున్న నోట్లో ఉచ్చరించడానికి అసహ్యకరమైన విషయాలు అలాంటివి. బ్రహ్మ హేమహారీచ సురాపో గురుతల్పక అని దేవి భాగవతంలో వర్ణిస్తారు. పంచమహాపాతకాలంటే ఏమిటో. సరే, అటువంటి మహాపాతకములు ఉంటాయి కొన్ని. అటువంటి మహాపాతకముల జోలికి, మహాపాపముల జోలికి ఎవరు వెళ్ళరు. అందులో ఒకటి ఏమిటంటే చాలా భయంకరమైన పాపం యజ్ఞ ధ్వంసం. యజ్ఞాన్ని ధ్వంసం చేయకూడదు. కానీ శంకరుడు ఒక యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అదే దక్షయజ్ఞ ధ్వంసము అంటారు. దక్షయజ్ఞ ధ్వంసం చేస్తే దానికి బ్రహ్మరథం పట్టారు వ్యాసుల వారు, దానికి బ్రహ్మరథం పట్టారు పోతన గారు. అదేమిటండి యజ్ఞధ్వంసం? అసలు గొప్ప కథ ఎందుకు అవుతుంది? దాన్ని భాగవతంలో రాయడం ఏమిటి? దాన్ని మనం వినడం ఏమిటి? అది చెప్పుకోవడం ఏమిటి? దానివల్ల పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? అంటే ఇది నువ్వు వింటే ఎంత గొప్ప ఫలితం వస్తుందో ఆఖరణ చెప్తారు. యజ్ఞధ్వంసం అనేటటువంటిది వచ్చి ఒక పెద్ద అధ్యాయం కింద, ఒక పెద్ద కథ కింద, ఒక వినవలసిన విషయం కింద మారిపోయింది. అది ఎలా జరిగిందో చూడండి. సరసిజ గర్భ అంటే బ్రహ్మగారు సభలో కూర్చునున్నారు. కూర్చునుండగా ఆ సభలో కూర్చున్నటువంటి వాళ్ళెవ్వరూ కూడా సామాన్యులైనటువంటి వాళ్ళు కారు. హవ్యభుక్ పరమ ఋషీంద్ర ప్రజాపతులందరూ భక్తి మిగించనుదించి ఉండగా, అందులో ఋషులు కూర్చున్నారు, ప్రజాపతులు కూర్చున్నారు, అందరూ కూర్చునున్నారు. అందరూ కూర్చునుండగా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన. అప్పుడు ఆలస్యంగా సభలోకి దక్ష ప్రజాపతి వచ్చారు. దక్ష ప్రజాపతి వస్తుంటే ఎలా ఉన్నాడో పోతన గారు చెప్పారు. అత్తరణి సమాన తేజుడగు, సూర్యుడు భూమండలం మీదకి దిగిపోయి దొర్లి వస్తే, నడిచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు.
అంతటి తేజోమూర్తి. ఆయన కత్తి చేత కూడా నరకబడడం, అంతటి మంత్రభూయిష్టం శరీరం అయింది. అటువంటి ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు గభాల లేచిపోయారంతే. అయ్యో ఎవరో వచ్చారు, ఎవరండి ఆయన అని ఎవరు అడగలేదు. అందరూ దక్షుణ్ణి చూడగానే, అంటే ఆ తేజస్ అటువంటిది, ఇదేదో మనం గౌరవించవలసినటువంటి వ్యక్తి, సామాన్యుడు కాడు, కాబట్టి వెంటనే లేచిపోదామని తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. ఇద్దరు మాత్రం లేవలేదన్నారు. ఎవరా లేవని వాళ్ళు? పితామహ, అంటే పితామహుడు అంటే బ్రహ్మగారు లేవలేదు. భర్గులు తక్క ఎందరున్, శంకరుడికి ఒక చిత్రమైన నామం వేసేశారు. శివుడు అనలేదు, శంకరుడు అనలేదు, రుద్రుడు అనలేదు, భర్గుడు అన్నారు. చాలా దక్షయజ్ఞ ధ్వంసం అంతా ఈ నామంలో ఉంది రహస్యం. భర్గుడంటే ఎవరు? శివుడి యొక్క అష్టమూర్తి తత్వంలో ఆయనకి భర్గ అని ఒక నామం. భర్గ అంటే తేజస్వరూపమైనటువంటి వాడు. అంటే మనం భా అంటుంటాం, భాష. ఆత్మ తేజస్వరూపం. ఆ ఆత్మ వస్తువు ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపి అయి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు. ఆ భర్గనామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత ఏమవుతుందో తెలుసా అండి? మనలో ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి తొలగిపోతుంది. అంత గొప్ప నామం ఆ భర్గనామం. అందుచేత అజ్ఞానమును పోగొట్టేటటువంటి స్వరూపం ఉన్నవాడు. అజ్ఞానమును పోగొట్టేటటువంటి వాడికి అజ్ఞానం ఎందుకుంటుంది? కాబట్టి ఆయనకి రాగద్వేషాలు ఉండవు. మా మామగారు, ఈయన బ్రహ్మగారు, ఈయన ఇంకోడు, ఇవేం ఉండవు ఆయనకి. ఆయన అంతటా బ్రహ్మమును చూసి తనలో తాను రమించిపోతూ ఉంటాడు. అందుకే ఎప్పుడు శంకరుడు పద్మాసనం వేసి కూర్చుని అర్ధనిమీలిత నేత్రుడై అలా తనలో తాను పరవశించిపోతూ, మన కోటకొమ్మన్ సెంటర్ దగ్గర ఉంటుందో బొమ్మ, ఇలా 2 చెంబులు పట్టుకుని 2 పాత్రలు తన పైన ఉన్నటువంటి చంద్రరేఖ నుంచి కరిగి కింద పడినటువంటి అమృతరసాన్ని పట్టుకుని ఒక చెంబుతో తీసి మళ్ళీ ఇలా పోసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఆ చెంబు ఇలా కింద పెడతాడు, ఈ చెంబుతో పోసుకుంటూ ఉంటాడు. అదే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ బౌలి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శిశికలశ్చండ కోదండ హస్తాః ద్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవ మూర్తివేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. ఆయన మీద చంద్రరేఖ ఉంటుంది ఎప్పుడు. ఈ బ్రహ్మాండమంతటా నిండిపోయి ఉంటాడు. నిండిపోయి ఉన్నవాడి మీద చంద్రరేఖ ఉంటుంది. ఆ చంద్రరేఖలో వచ్చి అమృతం పడుతూ ఉంటుంది. ఆ పడినటువంటి అమృత ధారల చేత తడిసిపోయి ఉంటాడు. ఆయన ఎంత చల్లగా ఉంటే మనందరం అంత చల్లగా ఉంటాం. అందుకే శివలింగానికి ధారాపాత్ర కట్టి ఓ దర్భ పెట్టి తడిసిపోయేటట్టు ఉంచుతారు. శివలింగం పొడిగా ఉండకూడదు. అభిషేకం మొదలు పెడితే మాత్రం పువ్వు బోర్లించి చెయ్యాలి. అందుకని అలా ధారాపాత్ర నుంచి నీరెప్పుడు పడుతూనే ఉంటుంది శివలింగం మీదకి. అంత చల్లగా ఉంటాడు ఆయన. ఆయన చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. చంటి పిల్లాళ్లాగా పరబ్రహ్మంలో రమించిపోతూ 2 చెంబులు పట్టుకుని 2 కలశలు, ఇందులో అమృతం తీసి ఇలా పోసుకుని మళ్ళీ చెయ్యిలా పెడుతూ ఉంటాడు. ఇందులోకి మళ్ళీ అమృతం నిండేలోగా ఈ పాత్రలో అమృతం ఇలా పోసుకుంటూ ఉంటాడు. పోసుకుంటూ అమృతము చేత తడిసిపోయినటువంటి దేహముతో ఉంటాడు ఆయన. అటువంటి వాడు మహాజ్ఞాని. ఆయన్ని తలుచుకుంటే చాలు జ్ఞానం ఇస్తాడు. అటువంటి శంకరుడు ఇప్పుడు అసుర సంధ్య వేళలో వెడుతూ ఉంటాడు ఆకాశ మార్గంలో. అందున వెళ్ళేటప్పుడు భూమండలం మీద ఆయన ఎక్కడ దిగడు. ఆయనకు అదొక లక్షణం ఉంది. శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, ఎక్కడ దిగుతాడంటే ఒకే ఒక్క చోట దిగుతాడు భారతఖండంలో. ఎక్కడ దిగుతాడంటే ఒక్క శ్రీశైలం కొండ మీద మాత్రం దిగుతాడు. మరి ఆయనకి ఏమిటో ఆ సంతోషం. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్ప వృక్షాళి శీతే అని సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అటువంటి స్వామి వృషభవాహనారూఢుడై అసుర సంధ్య వేళలో వెడుతూ ఉంటాడు. ఆ స్వామి కూర్చుని ఉంటే ఆయన భర్గుడు, ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానం ఇచ్చేటటువంటి వాడికి, ఆత్మస్వరూపి అయ్యున్న వాడికి గురువు శిష్యుడు, తండ్రి కొడుకు, మామ అల్లుడు, ఈ బంధాలు ఎలా ఉంటాయండి? ఆత్మస్వరూపుడై ఉంటాడు. ఇది చెప్పడానికే భర్గుడు తక్క అందరు. ఆయన దక్ష ప్రజాపతి అల్లుళ్ళ కూర్చోలేదు, అక్కడ మహాజ్ఞాని అయి కూర్చొని ఉన్నాడు.
ఇలా కూర్చుని ఉండగా విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాజ్ఞనాభేదత స్వప్నే జాగ్రతివా అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు. ఒకసారి ఆత్మతత్వం ఎరుకకు వచ్చిన తర్వాత తండ్రి కొడుకు ఎక్కడున్నాడు, గురువు శిష్యుడు ఎక్కడున్నాడు? ఉన్నదొక్కటే, ఆత్మ ఒక్కటే ఉన్నది. అలా ఆత్మ స్వరూపమునందు రమించిపోయి తాను జ్ఞాని కాబట్టి అజ్ఞానమును మన్నించగలడు. అజ్ఞానమును మన్నించి అజ్ఞానమును దాహకత్వము తీసివేయగలిగిన వాడెవడో వాడికి భర్గుడని పేరు. అజ్ఞానిని చూసి ఆయన కూడా కోపడ్డాడు అనుకోండి, ఆయన కూడా అజ్ఞాని అయిపోయినట్టే లెక్క. ఆయన తన స్థానము నుంచి భ్రంశము కాడు, అలా కూర్చున్నవాడైతేనే భర్గుడు. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి మహానుభావుడు. అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచినప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్. అందుచేత వాళ్ళిద్దరూ లేవలేదు. పితామహుడు లేవడు. ఎందుచేత అంటే ఆయన బ్రహ్మగారు, ఇంటికి పెద్దవాడు, అందుకని ఆయన లేవక్కర్లేదు. కానీ బాహ్యమునందు దక్ష ప్రజాపతి కల్లుడు, అందుచేత మామగారు పితృపంచకంలో ఒకడు, తండ్రిలో 5 తండ్రుల్లో ఒకడు. 5 తండ్రులు ఎలా ఉంటారండి అని మీరు అనుకోకండి. జన్మనిచ్చినటువంటి తండ్రి, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి తండ్రి, రాజు, అంటే పిల్లనిచ్చినటువంటి మామగారు, పెద్దన్నగారు లేదా గురువు, గాయత్రీ మంత్రోపదేశం చేసిన వారంటే 5 తండ్రుల కింద చెప్తారు. అలాగే అత్తగారు మాతృపంచకంలోకి వస్తుంది. అందుకే మాతృపంచకంలోకి వెళ్ళడం కోసమే అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం అంటే ఇవాళ తెలిసి తెలియక జరియంచు పంచెలు పెట్టడం మధుపర్కాలు అనుకుంటున్నారు. మధుపర్కాలంటే అది కాదండి. మధుపర్కం అంటే ఏమిటో తెలుసా? తన కూతురికి భర్త కాబోతున్నాడు. తల్లికి ఒక స్వాతంత్రం ఉంటుంది. తల్లి పిల్లాడు ఏం తింటాడో తెలుసు. అందుకని మా అబ్బాయి వచ్చాడు, మా అబ్బాయికి వంకాయ గుత్తొంకాయ కూర అంటే ఇష్టం అండి అని గబగబా వండి పెడుతుంది. రేపు అల్లుడు కూడా అత్తవారింటికి వస్తూ ఉంటాడు. మామగారు ఏం చేస్తాడు? ఓ ఉపన్యాసం చెప్తాడు, కావాలంటే భాగవతంలో ఏముందో ఏ అధ్యాయంలో ఏముందో చెప్తాడు. అత్తగారు పెట్టాలి వండి అల్లుడికి కడుపు నిండా. అందుకని తన కొడుకుతో సమానం. అందుకని ఇప్పుడు అత్తగారు తల్లి స్థానాన్ని పొందాలి. ప్రేమ చేత అల్లుడికి అన్నం పెట్టడంలో కోప్పడకుండా కూడా ముందు కడుపు నిండాక ఎలా కోప్పడుతుందో అలా అత్తగారు కూడా అల్లుడిని అంత మర్యాదగా కొడుకులా అన్నం పెట్టాలి. ఈ ప్రేమ నేను నీ యందు ప్రకటిస్తున్నానయ్యా, ఇంకా నువ్వు నాకు కొడుకుతో సమానం, నేను నీకు అమ్మతో సమానం. నువ్వు నన్ను స్వేచ్ఛగా, అత్తయ్యగారు నాకు మడత కాజా చేసి పెడుతురు, మీ కాజాలు బాగుంటాయని అడగచ్చు, నేను నీకు చేసి పెడతాను ప్రేమగా. మన ఇద్దరిది ఇక తల్లి కొడుకుల సంబంధం అని ఈ ప్రేమ వ్యక్తం చేయడానికి ఆవిడ తేనె పట్టుకొస్తుందో పాత్రలో తేవాలి. అసలు మొట్టమొదట అల్లుడు ఎదుర్కోలేని పెడతారు. ఆ వచ్చినప్పుడు దేని కొరకు అంటే అత్తగారి ప్రేమ ప్రకటించడానికి. మామగారు గౌరవం ప్రకటిస్తాడు, నారాయణుడు వస్తున్నాడు కాబట్టి. అత్తగారు మాత్రం అలా వెళ్ళదు. ఈవిడ లక్ష్మిగా వెళ్ళదు, ఈవిడ తల్లిగా వెడుతుంది. వెళ్ళి చిన్న గిన్నెతో తేనె పట్టుకెళ్ళి అరచేతిలో తేనె వేస్తుంది. వేస్తే అల్లుడు సంతోషంగా తేనె తీసుకుని అత్తగారి కాళ్ళకి నమస్కారం చెయ్యాలి. అమ్మా, మిమ్మల్ని మాతృపంచకంలోకి తీసుకున్నాను, ఇవాళ నుంచి మీరు మా అమ్మ అని. దాన్ని మధుపర్కం అంటారు వివాహంలో. అంతేగాని జరియంచు పంచట్లేదు, ఇంత అంచు లేదండి మా అల్లుడికి అని దెబ్బలాడుకోవడానికి మధుపర్కం కాదు. మధుపర్కం అంటే అలా పుచ్చుకున్నది మధుపర్కం. దానివల్ల ఆ శోభ కలుగుతుంది, ఆ ఆత్మీయత కలుగుతుంది. అందుకని ఇక్కడ ఈ అల్లుడు మామ సంబంధం విషయంలో దక్షుడికుందేమో మనసులో, శివుడికి లేదు. ఎందుచేత ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఇలా కూర్చునుండగా పితామహుడు లేవడు, ఎందుకంటే ఆయన పెద్దవాడు. అందుకే ఆ పేరేశారు. చతుర్ముఖ బ్రహ్మ అనకూడదా, సరసిజ గర్భుడు అనకూడదా, లేదంటే వనజనాభుడు అనకూడదా, లేకపోతే ఏదో కమల గర్భుడు అనకూడదా, ఏదో పేరు పెట్టచ్చు బ్రహ్మగారికి. కానీ ఏమీ అనలేదు. అనకుండా ఆయనకి పితామహ అంటే పెద్దవాడు, గౌరవింపదగినవాడు. అందుకని ఆయన లేవకూడదు. రెండోవాడు లేవవలసిన వాడని మనకు అనిపించేవాడు అల్లుడు కాబట్టి, కానీ లేవడు. ఎందుకని? భర్గుడు, మహాజ్ఞాని, ఆత్మస్వరూపి. అందుకని పితామహ భర్గులు తప్ప అందరూ. ఎందుకంటే ఆ 2 మాటలు పట్టుకుని అలా కొట్టుకుంటారు మీరు అని అనుకోకండి. కథ అంతా దాని మీదే ఆధారపడి ఉంది, వెనకాతల ఆఖ్యానం అంతా. అందుకని పితామహ భర్గులు తప్ప అందరూ. వాళ్ళిద్దరూ లేవకపోతే దక్షుడు లోపలికి వచ్చేసాడు. లోపలికొచ్చి లేచిన వాళ్ళ వంక ప్రసన్నంగా ఏం చూడలేదు. లేవని వాళ్ళు ఎవరు సభలో చూశాడు. అమ్మగారు లేవలేదు, పెద్ద పట్టించుకోలేదు. పితామహ బిరుదుంది కదా, ఆయన బొటన వేళ్ళలోంచి వచ్చాను ఊరుకున్నాడు. ఇటు చూశాడు ఎర్రటి కంటితో. అల్లుడు లేవలేదు. అల్లుడు కాబట్టి నాకు కొడుకుతో సమానం, నేను మామగారిని, పితృపంచకంలో ఒకండి, తండ్రి లాంటి వాడిని. మిగిలిన ఇంతమంది లేచారు, అల్లుడు లేవడానికి లేచి మామయ్యగారు నమస్కారం అని ఇలా అనద్దు, అనలేదు. చూసావా ఎంత అహంకారమో అనుకున్నాడు.
కడుపులో దాచుకోలేకపోయాడు. ఇది అజ్ఞానం అంటే. కన్ను ఎర్రపడిపోవడమే అజ్ఞానం, కోపం వచ్చేసింది అంతే. ఒక్కొక్కరు చూడండి, నమస్కారం పెట్టలేదని కోపం పెట్టుకుంటారు కడుపులో. నమస్కారం అనేటటువంటిది రెస్పెక్ట్ కెనాట్ బి డిమాండెడ్, ఇట్ షుడ్ బి గివెన్ వాలంటరీలీ. స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఒకరిని చూస్తే ఒకరికి నమస్కారం స్వచ్ఛందంగా పెట్టబుద్ధి వెయ్యాలి. అంతేగాని ఫలానా వాడు నాకు నమస్కారం పెట్టలేదని కక్ష పట్టడం మరింత నమస్కార యోగ్యతని కోల్పోవడం. అందుచేత నమస్కారం ఫలానా వాడు పెట్టలేదని ఇంతమంది సభలో పెట్టని వాడిని గుర్తుపట్టాడంటే ఎంత అజ్ఞానంతో వచ్చాడో చూడండి దక్ష ప్రజాపతి. ఆయన ఎంత ప్రజాపతి అయితే ఎవడకు కావాలి అంటే, ఇవాళ దక్ష ప్రజాపతి ఏ రూపంలో ఉన్నాడు? లేచిన వాళ్ళు ఇంతమంది గుర్తులేరు, లేవని వాళ్ళు ఇద్దరిలో ఒకడు ఎందుకు గుర్తులేడో అందుకని లేవక్కర్లేదు లేని వదిలిపెట్టాడు, ఒకడిని పట్టుకుంటున్నాడు. అంటే ఇప్పుడు అజ్ఞానమునందు దక్షుడున్నాడు ఖచ్చితంగా కదండి. లేకపోతే ఫలానా ఆయన సభలో నేను వచ్చినప్పుడు లేవట్లేదు, ఆయన మీద కక్ష పెట్టాడంటే తను జారిపోతున్నాడా అవతలవాడు జారిపోతున్నాడా? చూశాడు శంకరుడి వంక, కళ్ళు ఎర్ర పడిపోయాయి. క్రోధంతో సభలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నాడు, వీడెవరు అన్నాడు. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి అల్లుడు కదా ఎవరంటాడేమిటి, కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు, వీడెవరు అని అడుగుతాడేమిటి అని. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అర్థమైంది, ఓహో నమస్కారం పెట్టలేదు కదా, కోపం వచ్చింది. అంటే పాపం వాళ్ళు లేచి అన్నారు, శివుడండి అన్నారు. మరి అడిగిన వాడిని చెప్పకపోతే వాడి మళ్ళీ ఆయన మీద ఏం కోపం వస్తుందో, అందుకని వీడెవరు అన్నాడు. అంటే చెప్పాలి కదా, అదేమిటంటే మనసులో అనుకున్న శివుడండి అన్నారు. ఆ మాట అనేటప్పటికి ఇంకా సర్రం అన్నాడు, శివుడా అన్నాడు. శివుడు అంటే మంగళములను ఇచ్చువాడు అని అర్థం. ఆయన ఎప్పుడు మంగళములనే చేస్తాడు, అమంగళం చెయ్యడం ఆయనకి చేత కాదు, అసలు ఆయన చెయ్యడు. అందుకని ఆయనకి శివుడని పేరు. ఆ పేరు చెప్పేటప్పటికి కోపం వచ్చిందంటే ఆయన అన్నాడు, అనయములుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, ఉన్మత్తనాథుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు. ఎంత దారుణమైన మాటలు వాడాడో చూడండి. ప్రమథ భూతనాథుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు, దుష్ట హృదయుండు, నష్ట హృదయుండు, నష్ట శౌచుండు, దుష్ట హృదయుండు, ఉగ్ర పరేత భూ నికేతనుండు, వితత స్రస్త కేశుండు. అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదమిట్లు కలిగే, అశివుడైన ఇతనిని శివుడని పిలిచి వేదంబు శూద్రునికిచ్చినట్లు అన్నాడు. ఎవడు రావి శివుడని పిలిచినవాడు? అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు. ఇది శివుడా? అనయము లుప్త క్రియాకలాపుండు. లుప్త క్రియాకలాపుండు అంటే అసలు ఏ పని చేయనివాడు. ఏమిటి కోపం, లేచి నమస్కారం పెట్టలేదు. వీడికి పని ఉండదు పాడుండదు, అలా కూర్చుంటాడు. వీడు ఏ పని చేయడు. అనయము లుప్త క్రియాకలాపుండు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ముందు నేను తిట్లు చెప్పేస్తాను, ఎందుకంటే పోతన గారు అన్నారు, వ్యాసుల వారును, ఇది దక్షుని చేత పరమశివుని పట్ల క్రోధంబుతో చేసినటువంటి ఈ వ్యాఖ్య ఎందయో స్తోత్రంబై పరంగే అన్నారు. అది ఎలా జరిగింది అన్నది తర్వాత వివరణ చేస్తాను. ముందేమన్నాడంటే అనయము లుప్త క్రియాకలాపుండు. కోపం వచ్చేసింది అనుకోండి అల్లుడు గారి మీద, పనా పాడ అలా పురాణాలకు పోతుంటాడు అంటాడు మామగారు. అందుకని అనయము లుప్త క్రియాకలాపుండు, వీడికేం పని పాడు లేదు. మానహీనుండు, వీడికి మానం మర్యాద ఏం లేవు. ఎందుకని? ఆయన దిగంబరుండు, బట్టకట్టుకోడు. మానహీనుండు, మర్యాద లేనివాడు. ఇక్కడ బయటపడిపోయాడు స్పష్టంగా. ఏమిటి మర్యాద? తనకి దండం పెట్టలేదు. అందుకని మానహీనుండు, మర్యాద లేనివాడు. అక్కడతో ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మత్త ప్రచారుండు, ఎప్పుడు మదించినటువంటి వాడు ఎలా ఉంటాడో, పిచ్చాడు అలా తిరుగుతుంటాడు. మత్త ప్రచారుండు, ఉన్మత్త ప్రియుండు, వాళ్ళందరినీ వెంటేసుకు తిరుగుతుంటాడు. అలాంటి వాళ్ళంటే వీడికి ఇష్టం. ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, బట్టే కట్టుకోడు. దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, ఎప్పుడు చుట్టూ భూతాల్ని ప్రేతాల్ని పిశాచాల్ని పెట్టుకు తిరుగుతాడు. భూత ప్రేత పరివృతుండు. ఉన్మత్తన తామస ప్రమథ గణ నాథుండు, తామసమైనటువంటి ప్రమథగణాలకన్నింటికీ కూడా నాథుడై ఉండేటటువంటి వాడు. భూతిలిప్తుండు, శ్మశానంలో కాలినటువంటి శవానం యొక్క బూడిదని తీసి ఒంటికి రాసుకుంటాడు. భూతిలిప్తుండు, అస్థిభూషణుండు, ఆ శవం కాలిపోయిన తర్వాత ఉన్న ఎముకలు తీసి దండ కొట్టుకుని మెళ్ళలో వేసుకుంటూ ఉంటాడు. భూతిలిప్తుండు, అస్థిభూషణుండు. అక్కడతో ఊరుకున్నాడా? నష్ట శౌచుండు, అసలు వీడికి శౌచమే లేదు. అంతమునందు లేదు, బాహ్యమునందు లేదు, రెండింటి యందు శౌచం లేదు. నష్ట శౌచుండు, దుష్ట హృదయుండు, మంచి హృదయం కాదు, చాలా దుష్టమైనటువంటి హృదయం ఉన్నవాడు. నష్ట శౌచుండు, దుష్ట హృదయుండు, ఉన్మత్తనాథుండు, పిచ్చాళ్ళందరికీ వీడి నాయకుడు.
ఉన్మత్తనాథుండు ఉగ్ర పరేత భూ నికేతనుండు. శవాలన్నింటినీ ఎక్కడ కాలుస్తారో అందరూ ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారో అటువంటి శ్మశానంలో తిరిగేవాడు. ఉగ్ర పరేత భూ నికేతనుండు వితత స్రస్త కేశుండు. జుట్టు దువ్వుకోవడమే చేత కాదు, ఎప్పుడు జడలు కట్టేసి పెద్ద జటాజూటం ఒకటి కట్టుకు తిరుగుతుంటాడు. వితత స్రస్త కేశుండు, లేదా ఇలా చిమ్ముకుని విరజిమ్ముకుని తిరుగుతుంటాడు. అందుకని వితత స్రస్త కేశుండు. అశుచి, అసలు చూస్తేనే భయం వేస్తుంది, ముట్టుకో బుద్ధి ఏదో అమంగళకరుడు. అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదమెట్లు కలిగి. ఇతనికి శివుడని పేరు ఎవరు పెట్టారు? ఎలా మంగళకరుడు. వీణ్ణి పట్టుకుని శివుడని పిలిస్తే నాకేమని పిలుస్తోందో తెలుసా? అశివుడైన ఇతనిని శివుడని పిలుచుట వేదంబు శూద్రునకిచ్చినట్లు. యజ్ఞోపవీతం లేనివాడికి, ఉపనయన సంస్కారం జరగని వాడికి, స్వరం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టుంది వీడిని శివుడని పిలవడం. ఎవడు పిలిచాడు వీడిని శివుడన? అంత దారుణంగా మాట్లాడాడో చూడండి, అంత భయంకరమైన శివనింద చేశాడు. ఇదంతా చేస్తున్నప్పుడు శంకరుడు ఏం చేస్తున్నాడు అంటే చాలా సంతోషంగా నవ్వుతూ కూర్చున్నాడు కుర్చీలో. ఈయన మాత్రం చాలా తిట్టేశాడు. తిట్టేసిన తర్వాత కోపం ఆగుతుందండి. అయితే నేను ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. సాధారణంగా ఏమిటంటే కోపంలో ఉండేటటువంటి లక్షణం ఒకలా ఉంటుంది. మనం ఎవరి మీదన్నా చాలా కోపంతో ఉన్నాం అనుకోండి, ఆ ఎదురుగుండా కూర్చున్నాడు అనుకోండి, పిల్లాడి మీదే కోపంగా ఉంది, పిల్లాడిని వీడు స్కూల్కి వెళ్ళాడు, చదవాడు, హోంవర్కులు చేయట్లేదు అని తండ్రి తిట్టేస్తుంటే వాడు తలంచుకుని ఇలా రాస్తున్నాడు అనుకోండి, మంట వచ్చేస్తుంది తండ్రికి. చూడు ఎన్నన్నా మాట్లాడు, ఒక్క తలుగు అంటాడు కోపం వచ్చేసి. అదే తిరిగి ఏదో మాట్లాడాడు అనుకోండి, ఆ కోపం కొంత డిఫ్యూజ్ అవుతుంది. అయ్యో తప్పు అయిపోయిందండి నాన్నగారండి, ఇంక నుంచి చదువుకుంటానండి ఏదో అంటే వెంటనే కొంచెం తగ్గుతాడు. అలా మాట్లాడకపోతే అది ఉధృతం అయిపోతుంది ఆ కోపం. చూడు ముచ్చులో ఎలా కూర్చున్నాడో అంటారు. ఆయన పాపం నవ్వుతూ కూర్చున్నాడు, భర్గుడు కాబట్టి ఈయనకి ముచ్చులా కనపడుతున్నాడు ఆయన మాట్లాడని. ఈయన చేసినటువంటి స్తోత్రం ఎలా అయింది? ఇదొక విచిత్రమైన విషయం. అనయము లుప్త క్రియాకలాపుండు. దీన్నే పార్వతీదేవితో తర్వాత చెప్తాడు శంకరుడు. లుప్త క్రియాకలాపుండు అంటే మనకి రెండు మార్గములు ఉంటాయి. ఒకదాన్ని ప్రవృత్తి మార్గం అంటారు, ఒకదాన్ని నివృత్తి మార్గం అంటారు. ప్రవృత్తి మార్గం అంటే ఏదో ధన సంపాదన చేసుకోవడం, సంసారాన్ని పోషించుకోవడం, కుటుంబంతో ఉండడం, కర్మకాండ చేస్తూ ఉండడం, ఈ పూజ చేస్తూ ఉండడం, ఆ పూజ చేస్తూ ఉండడం, ఇలాంటి వాటి అన్నింటినీ కలిపి ప్రవృత్తి మార్గం అంటారు. అది కూడా కామ్యకర్మ, నాకేదో శుభం జరగాలని చేస్తూ ఉంటాడు. నివృత్తి మార్గం అని ఉంటుంది. నివృత్తి మార్గంలో తాను ఏమీ చేయడు, బ్రహ్మమును తెలుసుకొని జ్ఞాన మార్గంలో తాను బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మయై బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. రేపు వస్తారు కదా తత్వవిధానంద సరస్వతి, ఎటువంటి మహానుభావులు వరుణ్ణి సర్వకాలముల యందు ఇక్కడ లోకమంతటా దర్శనం చేస్తూ ఉంటారు. అలా ఉండగలిగినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వారిని నివృత్తి మార్గమునందున్నవారు అంటారు. వారు శరీరంతో ఉన్నన్నాళ్ళు నివృత్తి మార్గంలో ఉంటారు తప్ప ప్రవృత్తి మార్గంలోకి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళ జీవితం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది సామాన్యుడికి అందదు. అందుకే ఎప్పుడు నివృత్తి మార్గమునందు పతాక స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఒక మహాజ్ఞానితో మీ జీవితాన్ని మీరు పోల్చి చూసుకొని వారితో నడుబడి అలా నడుద్దామని మీరు ప్రయత్నము చేయకూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నివృత్తి మార్గం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ స్థాయికి వెళ్ళిన వాడికి అది చాలా హాయిగా ఉంటుంది. అలా వెళ్ళని వాడికి దాన్ని అనుకరించలేడు. నివృత్తి మార్గంలో వెళ్ళిపోయినటువంటి మహాపురుషుణ్ణి చూసి నేను ఆయనలా ఉన్నాను అనుకుంటే అదొక భ్రమ అయిపోతుంది. అలా ఉండకూడదు. భక్తితో అనుసరించాలి. అనుసరిస్తే ఒకనాడ జ్ఞానం వస్తే నువ్వు ఆ స్థితికి వెడతావు. రమణ మహర్షి అరుణాచలం కొండ మీద ఉన్నారు. ఏదో ఓ పెద్ద మర్రి కోటి కింద పడింది. దక్షిణామూర్తి కూర్చునే మర్రి చెట్టు ఆకే ఇది అని ఆ ఆకు ఎటువైపు నుంచి పడిందో అటువైపుగా నడిచి వెళ్ళారు. వీడికి ఆ మర్రి చెట్టు కనపడింది. ఇక్కడే దక్షిణామూర్తి ఉంటారు, చూద్దాం అనుకున్నారు. ఇంతలో ఆయన కాలు అనుకోకుండా ఒక తేనె పట్టుకి తగిలింది. తగిలితే ఆ తేనెటీగలు వచ్చి ఆయన కాలు కుడుతుంది. ఆయన ఏం చేశారంటే ఈ కాలు నిష్కారణముగా ఒక తేనె పట్టు, అంటే అది ఎక్కడో పువ్వుల్లో తిరిగి తేనె తెచ్చి గూట్లో పెట్టుకుని తయారు చేసుకున్నటువంటి దాని గూటిని ఈ కాలు వెళ్ళి భ్రంశము చేసినది. కాబట్టి ఈ కాలు శిక్షార్హురాలు. మనమేమంటాం? నేనంటాం. ఆయనకి నేను ఆత్మ. ఇదేమిటి? ఈ ఆత్మ చేత ధరింపబడిన వస్తువు. ఇది వేరు, ఆయన వేరు. ఇది నివృత్తి మార్గం అంటే. కాబట్టి ఇది శిక్షార్హురాలు, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలి అని ఆ కాలెత్తి ఒక రాతి మీద పెట్టారు. అసలు ఒక తేనెటీ కుడితే పరిగెడతామండి. తేనెటీగలన్నీ వచ్చి కాలు కుట్టేశాయి. కుట్టేస్తే ఆ ముళ్ళన్నీ విరిగిపోయాయి. చూస్తుండగా కాలు ఇంత లావున వాచిపోయింది. వాచిపోతే
ఆయన ఎందుకు వెళ్ళారో మర్చిపోయారు. ఇంకా మర్చిపోయి ఆ కాలు తేనెటీగలు కుట్టేసిన కాలు ఈడ్చుకుంటూ వచ్చి విరూపాక్షకుహకో అక్కడ తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చేసారు. పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగాడు, అయ్యా స్వామి ఏమిటండి అది, కాలు అంతలా వాచిపోయింది, అంత ఎర్రపడిపోయింది, జ్వరం వచ్చేసింది, ఏమిటిది అన్నారు. ఆ కాలు తప్పు చేసినది కాబట్టి అది శిక్ష అనుభవించినది. మీరు ఆ రమణ మహర్షికి సంబంధించిన క్యాసెట్ ఒకటి ఉంది, అందులో చూస్తే పాపం వారు పెద్దవారు అయిపోయిన తర్వాత కూడా ఒక కాలు లావుగా ఉండి కొద్దిగా ఈడుస్తూ నడుస్తూ ఉండేవారు. కొద్దిగా ఈడ్చినట్లుగా అనిపిస్తుంది. కారణం ఆ కాలుని తేనెటీగలు కుట్టినప్పుడు ఇంత లావున వాచిపోయింది. అతను తీశాడు ఆ ముళ్ళన్నీ తప్ప ఆయనకేం దాని గురించి భ్రాంతి లేదు. ఇది నివృత్తి మార్గంలో ఉండేటటువంటి మహాజ్ఞాని అలా ఉంటాడు. ఏది మీరు నివృత్తి మార్గంలో వెళ్ళిపోయిన ఒక మహాజ్ఞానిని అనుకరించడానికి ప్రయత్నిస్తే, ఒక తేనెటీగలు కుడుతున్నప్పుడు ఒక తప్పు జరిగితే ఇది శిక్ష అనుభవించాలని మనం అలా నిలబడగలమా? మనం నిలబడలేం. సో జ్ఞానం అనేటటువంటిది, జ్ఞానిని మీరు అనుకరించకూడదు. జ్ఞానిని ఎప్పుడైనా అనుకరించే ప్రయత్నం చేస్తే జ్ఞానం పొందుతాడో లేదో నాకు తెలియదు, కానీ బోర్లా పడిపోతాడు జీవితంలో. అలా చేయకూడదు. భక్తితో ప్రయత్నం చెయ్యాలి, పరమభక్తితో ఉండాలి. ఉండగా ఉండగా భక్తి పండితే ఒకనాడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంకా బోర్డే ఉండదు జ్ఞానిని. మీరు కూడా రమణులు ఎలా ఉన్నారో అలా మీరు ఉండగలరు. కానీ అది వచ్చేంత వరకు మీరు రమణుల్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అది పొరపాటు. భక్తి మార్గంలో మాత్రమే ప్రయాణం చేయాలి. ఆ భక్తి మార్గంలో వెళ్ళడం శ్రేయస్కరం. అది చాలా మంచిది. ఎక్కడున్నా భక్తి మార్గంలో ఉండాలి. నాకు ఒక తల్లి ఉన్నారు, ఇవాళ సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మాధవి గారిని అరుణాచలానికి చాలా భక్తురాలు. వారు నాకు ఒక 2 రోజుల క్రితం, నిన్ననో ఎప్పుడో అనుకుంటాను, ఫోన్ చేశారు పొద్దున్న. ఆ తల్లి అన్నారు నాతోటి, కోటేశ్వరరావు గారు మేము 15 మంది ఉపన్యాసానికి వస్తున్నాం, వచ్చేటప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇంటి దగ్గర బయలుదేరుతూ రమణాశ్రమం దగ్గర మేము గిరి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాం అని నమస్కారం చేసుకుని గబగబ గబగబ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇది ఆది అన్నామలై దేవాలయం అనుకుని ఇక్కడ కూర్చుని ప్రసంగం వినేసి మళ్ళీ మేము ఆది అన్నామలై నుంచి తిరిగి ఉత్తరార్ధ భాగం పూర్తి చేసుకుని అరుణాచలం కొండ గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుంటున్నాం అనుకుని మళ్ళీ లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్య గిరి ప్రదక్షిణం అయిపోయిందని ఒక్కసారి అరుణాచలం కొండ తలుచుకుని నమస్కారం చేసుకుని కాటేజ్లోకి వెళ్ళిపోతున్నాం, రమణాశ్రమంలోకి వెళ్ళిపోతున్నాం, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. భావన మాత్రం చేత ఏమైంది? మీరు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. ఇప్పుడు ఈ భక్తి ఒకనాడు మీకు అనుగ్రహాన్ని కల్పిస్తుంది. ఈ భక్తి మిమ్మల్ని ఒక స్థితికి తీసుకెళ్తుంది. అంతేగాని రమణుల్ని ఇమిటేట్ చేయకూడదు. ఆవిడ ఎంచుకున్న మార్గం గొప్పది. నేను వెంటనే ఫోన్ పెట్టేసి నా భార్యతో చెప్తే చాలా సంతోషపడింది. చాలా గొప్ప విషయం కదండి, చాలా మంచి ఆలోచన వచ్చింది ఆవిడకి. చాలా అంత మంచి ఆలోచన ఎలా వచ్చిందండి? నిజమే, అలా అనుకుని అటువంటి భావనతో వెళ్ళడం. ఆవిడ ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేసేస్తున్నారు, భాగవతం వినేస్తున్నారు, ఎంత పుణ్యం మూట కట్టేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. మనస్సు చేత ఎదగడం అంటే అది. సో నేను ఏదో ఒక వ్యక్తిని పొగడాలని కాదు, అసలు ఆవిడ ఈ సభలో ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. ఒక మంచి విషయాన్ని ప్రతిపాదన చెయ్యాలి కాబట్టి చేశానంతే. అందుచేత లుప్త క్రియాకలాపుండు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక జ్ఞానికి మనకున్నట్టుగా కర్మలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? లుప్త క్రియాకలాపుండు అన్నది దక్షుడు నిందించడానికి ఉపయోగించాడు, కానీ అది ఏమైంది శివుడి పట్ల? స్తోత్రం అయింది. అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు. మానహీనుడంటే ఎవరు? శరీరము మీద భ్రాంతి ఉందనుకోండి, ఇది నా శరీరం అనిపిస్తే దీనికి మంచి ప్యాంట్ వేద్దాం, దీనికి మంచి చొక్కా తొడుగుదాం, మంచి పౌడర్ రాసుకుందాం, అలా ఉందాం, ఇలా టై కట్టుకుందాం, ఇలా కోట్ వేసుకుందాం, అన్ని కోరికలు వస్తాయి. ఏమిట్రా దిక్కుమాలిన శరీరం, ఇది నేనా? ఇది పడవా? ఇందులో ప్రయాణించి ఈశ్వరుడి పాదాలు చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరం అధ్యంకులకి ఇది ధర్మ సాధనం, ధర్మానికి ఉపయోగించాలి తప్ప అంతకుమించి దీనికి అలంకారం ఏమిట్రా, అది ఎందుకు దీని మీద వ్యామోహం అని ఉన్నాడు అనుకోండి. ఆయనకి మానహీనుడు ఏమిటంటే, ఆయన ఇప్పుడు అలా ఉంటారు, తలకాయ దూకోరు సరిగ్గాను, లేకపోతే ఎప్పుడు బోడిగుండు, లేకపోతే ఎప్పుడు అలా తిరుగుతుంటాడు, ఆయన పంచి చిరిగిపోయి ఉంటుంది, ఆయన చొక్కా చిరిగిపోయి ఉంటుంది, బయట వాడికి అలా కనిపిస్తుంది. కానీ ఆయన మానహీనుడు కాడు, ఆయనకి దేహభావన లేదు. కాబట్టి ఇప్పుడు మానహీనుడు అన్న దక్షుడు వాడిన మాట ఈశ్వరుడి పట్ల స్తోత్రమైంది. మానహీనుండు. రమణులు తపస్సు చేసిన తర్వాత కొంతకాలం బట్ట కట్టుకునేవారు కాదు, దిగంబరులై తిరుగుతుండేవారు. ఎవరో ఒకరు అడిగారు, భగవన్ మీకు దేహభావన లేదు, కానీ లోకం అని ఒకటి ఉంది కదా, ఇంకా అది ఎదగలేదు కదా, అందుకని మీరు కనీసం ఒక గోచీ పెట్టుకుంటే బాగుంటుంది. ఆల్ రైట్, లోకం, నేను ఒక గోచీ పెట్టుకుంటే లోకానికి బాగుంటే అది పెట్టుకోవడం వల్ల చిన్న నష్టం ఏమిటి? అలాగే పెట్టుకుంటాను, గోచీ పెట్టుకుంటాను.
మానహీనుండు. ఒక జ్ఞాని స్థితి ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళకి దాని మీద కూడా మమకారం ఉండదండి. ఆ గోచీ నిండా కన్నాలు ఉండేవి. ఉంటే కోటీశ్వరులు, హైకోర్టు జడ్జీలు ఆయన ఆశ్రమం చుట్టూ తిరిగేవారు. కోరుకుంటే ఇంత గోచి ఇచ్చేవాళ్ళు ఉండరండి. ఆయన గిరి ప్రదక్షిణం చేస్తూ రక్కసిముళ్ళ పొదల్లోకి వెళ్ళి 2 ముళ్ళు విరిచి ఒక ముళ్ళుకి ఒక ముళ్ళుతో కన్నం పెట్టి ఉన్న గోచి తీసేసి అందులోంచి ఓ దారం లాగి ఈ ముళ్ళుకి ఎక్కించుకొని ఆ గోచీకున్న కన్నం కుట్టేసుకుని మళ్ళీ గోచి పెట్టుకుని వచ్చేసేవారు. కన్నాల గోచి అని 10 మంది బాధపడకుండా, అయితే ఆయనకు అది అక్కర్లేదు. ఇప్పుడు ఆయన్ని మానహీనుడు అంటారా, ఆత్మస్థితిగతుడు అంటారా? అంతే వాళ్ళ స్థితి. మహానుభావులు ఆత్మస్థితిగతులైనటువంటి వారు అలా ఉంటారు. మానహీనుండు అంటున్నాడు. ఇప్పుడు అది నింద అయిందా, స్తోత్రమైందా? శంకరుడికి స్తోత్రమైంది. మర్యాద లేనివాడు. మర్యాద అన్నది ఎప్పుడు ఇస్తారు? నిన్నటి రోజున మీరు విన్నారు. పరీక్షిత్ వచ్చాడు, మహానుభావుడైన తపస్సు చేసుకుంటున్నాడు శమీక మహర్షి. ఎప్పుడు మర్యాద ఇస్తారు? ఎవరో వచ్చారు, తలుపు కొట్టారు, లోపలికి వచ్చారు, ఇది పైకి భావన ఉంటే మీరు అవతల వారికి మర్యాద ఇస్తారు. అసలు ఇంద్రియములేవీ పని చేయకుండా అంతటా ఒక్క బ్రహ్మమే కనపడుతున్న వాడికి రెండో వస్తువు ఎక్కడి నుంచి కనపడుతుంది? ఇంకోళ్ళు వచ్చారని చెప్పడానికి. ఉన్నదొక్క బ్రహ్మం, ఆ బ్రహ్మమునందు రమించిపోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి మర్యాద లేనివాడు అని మీరు ఎలా అంటారంటే బ్రహ్మమునందు రమిస్తున్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి మర్యాద అన్న మాట వర్తించదు. కాబట్టి స్తోత్రమైంది. కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుండు, ఎప్పుడు ఉగ్రంగా తిరుగుతుంటాడు. ఇదొక విచిత్రమైన విషయం అండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి. కావ్యకంఠ గణపతి మునిని అరుణాచలంలో తిరుగుతుండేవారు. పరమశివుడికి గురించి చెప్పేటప్పుడు అరుణాచలాన్ని అనుసంధానం చేస్తే ఆ నామము విన్నంత మాత్రము చేత పాపములు పటాపంచలవుతాయి. అందుకని అరుణాచలాన్ని ఎక్కువ కలుపుతున్నాను ఇవాళ. కావ్యకంఠ గణపతి ముని కంచిలో ఉండేవారు. అమ్మవారి దర్శనం అయింది ఆయనకి. కంచి కామాక్షీదేవి ప్రత్యక్షమై నువ్వు నా దర్శనము నీవు పొందడం వల్ల నువ్వు సమస్త శక్తులు నీ స్వాధీనమయ్యాయి. కానీ నువ్వు ఇక్కడ ఉండకు, అరుణాచలం వెళ్ళిపో, పిచ్చివాడు తిరిగినట్టు తిరుగుతుండు అంటే ఆయన నడుస్తుంటే, ఆయన చూస్తుంటే ఎలా ఉండేదంటే, కావ్యకంఠ గణపతి మీద కాదు, శేషాద్రి స్వామి వారు తిరుగుతుంటే అందరు అనుకునేవారు, ఏమిటో బాబా అంత ఉగ్రంగా ఉంటాడు, అలా తిరుగుతుంటాడు అనుకునేవారు. ఆయన తనకున్న శక్తులు బయటపడకుండా ఇలా కూర్చుని ఉండేవారు ఎప్పుడు. ఇప్పటికీ మీకు అరుణాచలంలో కొన్ని క్యాంటీన్స్ లో కనపడతాయి. వారి పేరు మీద ఆశ్రమం ఉంది. ఇప్పటికీ రాత్రింబవళ్ళు ఆ సమాధిలోంచి శక్తి తరంగాలు బయటికి ప్రసారం అవుతూ ఉంటాయంటారు. ఈసారి నాతో వచ్చిన వాళ్ళు 100 మంది అరుణాచలంలో శేషాద్రి స్వామి కాటేజెస్ లోనే ఉన్నారు. అందుచేత ఉన్మత్త ప్రియుండు. ఇప్పుడు చెప్పండి, మత్త ప్రచారుండు. ఆయన ఎలా ఉంటాడు చూడ్డానికి? ఉగ్రంగా తిరుగుతున్నట్టు ఉంటాడు. కారణం ఏమిటి? అసలు బాహ్య సంబంధం ఏమీ లేదు. ఎప్పుడు బ్రహ్మమునందు రమించిపోతూ ఆనందంతో తిరిగేస్తుంటాడు. వెర్రి ఆనందంలో ఉన్నాడు అనుకోండి, వాడు పిచ్చాళ్ళే ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఓ పిల్లాడు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాడు అసలు ఎప్పుడు నోరు విప్పి మాట్లాడ్డు. ఎప్పుడు చూసినా ఇలా రైటింగ్ ప్యాడ్ ఎట్టుకుని ఇలా ఓ లెక్కలు చేసేస్తుంటాడు. ఆ పిల్లాడికి తండ్రి ఫోన్ చేశాడు, ఒరే హైదరాబాద్ నుంచి ఇప్పుడే తెలిసింది న్యూస్, ఎంసెట్ లో నీకు స్టేట్ ఫస్ట్ వచ్చిందని. ఎప్పుడు నోరెత్తిని మాట్లాడే పిల్లాడి అపార్ట్మెంట్ లో ఒక్కసారి ఆహూ ఆహా అని అరిచాడు. బయటికి వచ్చిన నిక్కరేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వాళ్ళ తలుపులు కొట్టేశాడు, వీళ్ళ తలుపులు కొట్టేశాడు, వాచ్మెన్ ని కౌగిలించేసుకున్నాడు, ఎదురింటి వాళ్ళ కుక్కని ముద్దెట్టేసుకున్నాడు, అక్కడెక్కడో వెళ్ళిపోతున్న పిల్లని ఎత్తేసుకున్నాడు. వీడికి ఏం వెర్రి పట్టిందా వాడు, చదివి పిచ్చొచ్చేసిందా అనుకుంటారు. ఎందుకు అలా ఉన్నాడు వాడు? వాళ్ళ గొప్ప ఆనందాన్ని పొందేశాడు వాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి నమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఆ బ్రహ్మానందమును పొందినటువంటి వాడు అలా తిరుగుతుంటాడు. అందుచేత శంకరుడు బ్రహ్మానందమును పొందుతున్నవాడు, ఆత్మయందు స్థితిగతుడు, ఆత్మస్వరూపి. ఇంత పిసరు కల్తీ అందులో ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన నిర్గుణ చైతన్యమై ఉన్నాడు, లింగస్వరూపి అయి ఉంటాడు. అందుకని ఆయన ఎలా ఉంటాడు? మత్త ప్రచారుండు, ఉన్మత్త ప్రియుండు. ఇదో విశేషణం వేసి పారేశాడు. పెచ్చాళ్ళకి ఇష్టం రా నువ్వంటే, మామూలు వాళ్ళు ఎవరిని ఇష్టపడరా అన్నాడు. ఉన్మత్త ప్రియుండు. ఉన్మత్తుడు అంటే ఎవరో తెలుసా అండి? ఆయనకి శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో ఆయనకు అదో పేరు, ఉన్మత్త ప్రియాయ నమః అని. అందుకే ఉమ్మెత్త పూలతో పూజ ఇంకెవరికి లేదు, శివుడి కోడికే. శివాణ్ణి మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకని అంటే వాడికి ఏదో భావన ఉంటుంది, కానీ వాడు చేస్తున్న పని మీకు అర్థం కాదు. అలాగే బ్రహ్మజ్ఞాని చేసేటటువంటి పని మీకు అర్థం కాదు. రామకృష్ణ పరమహంస చీకటి పడిన తర్వాత బాగా చీకటిగా మారేడు దళాల చెట్లుండి ఇంతంత ముళ్ళు ఇలా కిందకున్న చోటికి ఆ గుబుర్లలోకి వెడుతుండేవాడు.
ఒకసారి వాళ్ళ మేనల్లుడికి అనుమానం వచ్చింది, ఎక్కడికి వెడుతుంటాడో చూద్దాం అసలని చీకట్లో రామకృష్ణ పరమహంస వెంట వెడుతున్నారు. వెడుతుంటే రామకృష్ణ పరమహంస జంజం తీసేసి ఓ ముళ్ళుకి పెట్టేసి ఉన్న గోచి విప్పేసి అవతల పారేసి ఆ ముళ్ళల్లోకి వెళ్ళిపోతుంటే ఇంతంత మారేడు దళాల చెట్ల ముళ్ళు వీపు గీరేస్తున్నాయి. రక్తం ఓడిపోతూ వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటారు. వాళ్ళు అటువంటి నిశ్శబ్దాన్ని కోరుకుని బ్రహ్మమును అనుభవిస్తారు. ఆ ఆనందాన్ని అక్కడ అనుభవిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇది బయటవాడికి ఎలా ఉంటుందండి? పిచ్చేళ్లే ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు, రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అన్నారు. ఇన్ని జన్మలకు అలా బ్రహ్మము గురించి తాపత్రయపడేది. ఇప్పుడు చెప్పండి, ఉన్మత్త ప్రియుండు బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ఈశ్వరుణ్ణి కొలుస్తారు. అందుకే జ్ఞానము కావలసిన వాడు శంకర శివారాధనం చేస్తుంటాడు. అందుకని ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, బట్ట కట్టుకోడు. దానికి రెండు అర్థాలు. దానికి ఈ పద్యం ఒకటి నెలలు చెప్పచ్చు. అంటే అలా ఏం నేను చెప్పను, కంగారు పడకండి. దిగంబరుండు, దిగంబరుండు అంటే అంతటా వ్యాపించేశాడు కాబట్టి దిక్కులను వస్త్రముగా కట్టుకున్నవాడు కాదు. కాదు, మీరు ఒక్కటి ఆలోచించండి. నేను కొంచెం ఇలా చెప్పానని నన్ను అన్యథా భావించకండి. ఒక స్త్రీ కొన్ని కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు ధరించింది, కానీ బట్ట కట్టుకోకుండా బయటికి వచ్చింది. ఏమంటారు? చి, మాన మర్యాదలు లేవురా, వస్త్రం ధరించకుండా బయటికి వచ్చింది అంటారు. ఒక స్త్రీ పసుపు తాడు మెళ్ళో వేసుకుని నల్లపూసలు వేసుకుని 30 రూపాయల చీర కట్టుకుని బయటికి వచ్చింది, మానవతి రావిడ అంటారు. ఎందుచేత అంటే ఈ శరీరము వేరొకరిని గౌరవించవలసి, ఈ శరీరము వేరొకరిని ఆకర్షిస్తోంది అన్న భావన ఉన్నంత కాలము దీనికి వస్త్రం అవసరము. బాహ్యమునందు, ఆంతరమునందు దీనికి భక్తి అన్న వస్త్రం అవసరము. ఇప్పుడు శంకరుడు బట్ట కట్టుకోవడానికి ఆయన మీద ఎవరున్నాడని ఆయన కొలుస్తాడు? ఉన్నది ఆయన ఒక్కడే, పరబ్రహ్మం. మీరు అందుకే అదేమిటండి నిన్నవరకు నారాయణుడు అన్నారు కదా అనుకోకండి. నారాయణ శివ రెండు ఒకటే తత్వం. అందుకని ఇప్పుడు ఆయన ఎవరిని కొలవాలి? ఇంకా ఆయనకి భక్తి ఏంటి? అందుకని ఆయనకి భక్తి వస్త్రం కట్టుకోడు. తాను పొందవలసిన వేరొకడు లేడు కాబట్టి ఇది దిగంబరుడు అంటే. కాబట్టి దిగంబరుండు, భూతప్రేత పరివృతుండు, ఎప్పుడు భూతాల్ని ప్రేతాల్ని వెంట పెట్టుకు తిరుగుతుంటాడు. మీరు ఒకటి బాగా ఆలోచించండి. సాధారణంగా శివుణ్ణి నింద చేసేవాళ్ళు ఈ మాట అంటుంటారు, పిశాచాల్ని వాటిని పెట్టుకు తిరుగుతుంటాడు. నేను ఒక మాట అంటాను. ఒక మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పగా పాఠం చెప్తాడు. ఆ పాఠం చెప్పే మాస్టారు 95 మార్కులు 96 మార్కులు తెచ్చుకునే పిల్లల్ని మాత్రమే అభిమానిస్తాడు. 35 మార్కులు వచ్చే పిల్లవాడి వంక ఇలా కన్నెత్తి కూడా చూడ్డం, వాళ్ళ హోంవర్క్ పుస్తకం చూడ్డం, వాడికి ఇంకొక మాట పాఠం చెప్పడం. వాడు లేచి ఏదైనా డౌట్ అడిగితే చిన్నోర్మై నీకు వచ్చే మార్కులు ఎన్ని కూర్చో అన్నాడు అనుకోండి. అంటే ఆ 35 మార్కులు వచ్చేటటువంటి వాడికి ఈయన ఎప్పటికైనా టీచర్ కాగలడా? ఎప్పటికీ కాలేడు. ఆయన 95 96 మార్కులు వచ్చే ఒకరిద్దరికే ఆయన టీచర్ అంతే. మరి కింద పడిపోయిన వాడికి కూడా ఒక అధ్యాపకుడు ఉండాలి కదా, ఆశ్రయించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. భక్తులైన వారు మాత్రమే ఆశ్రయిస్తే ప్రపంచంలో భూతాలు ప్రేతాలు అవి కూడా జీవులే, అవి కూడా సృష్టిలో ఉన్నవే. మరి అవి ఎవరిని ఆశ్రయించి మళ్ళీ మంగళత్వాన్ని పొందుతాయి? అంటే అరమరికలు లేకుండా. అందుకే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని పేరు. తండ్రికి ఓ 3 కొడుకులు పుట్టారనుకోండి. పెద్ద కొడుకు ఐఏఎస్ అయ్యాడు, ఒక పెద్ద పోస్ట్లో ఉండి చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యాడు. రెండో ఆయన ఐపీఎస్ అయ్యాడు, ఆయనేమో ఏదో కర్ణాటక స్టేట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యాడు. మూడో ఆయనకి అక్షరం ముక్క రాలేదు, ఒక 6-7 కొట్లకెళ్ళి 6-7 కొట్లల్లోనూ పద్దులు రాసుకుని జీవితం గడుపుతున్నాడు. మీరు ఆలోచించండి, తండ్రి ఆ ఐఏఎస్ని ఐపీఎస్ని తన షష్ఠి పూర్తికి పిలిచి, మూడో వాడిని నువ్వు మాత్రం పొరపాటున కూడా రాకురే, నీకు చదువు రాలేదు, నువ్వేమో 4 కొట్లల్లో పద్దులు రాసుకుంటున్నావు అని అంటాడా? అనడు. ముందెవరిని పిలుస్తాడో తెలుసా అండి? ఈ కొడుకు దగ్గరికి వెళ్ళి, రే అన్నయ్య ఇద్దరు పట్టుబట్టలు అట్టుకొస్తారు, నువ్వు లేనిపోని మెహర్బానీలకు పోయి నాన్నగారికి అమ్మకి పెడదామని నువ్వు కూడా ఎగరలేని ఎత్తుకి ఎగిరి నాకు దానికి 5 వేలు పెట్టి పట్టుబట్టలు పట్టుకురాకు, ఎవరికి తెలియక్కర్లేదు, నీ మొహం కామ్గా ఈ 10,000 రూపాయలు నీ దగ్గర ఉంచుకుని బట్టలు కొని అందరిలో పట్టుకొచ్చి పెట్టాడు. ఎందుకంటాడండి ఆ మాట? తండ్రి కనుక అడుగున ఉండిపోయిన వాడి మీదే అభిమానం చూపిస్తాడు. ఒరే నువ్వు ఉంచరా అంటాడు. ఆ మనవాణ్ణి దగ్గర పెట్టుకు చదివిస్తాడు. నీకు ఎలాగో రాలేదు, పోనీ వాడిని ఉంచరా, వాడిని నా దగ్గర పెట్టి చదివిస్తాను, వాడైనా వృద్ధిలోకి వస్తే కాస్త నీ కుటుంబం సంస్కరింపబడుతుంది అంటాడు. ఎవడు వెనకబడిపోయాడో వాడి గురించి తాపత్రయపడతాడు తండ్రి.
భూతప్రేత పరివృతుండు ఇది జగత పితరవ్వంది. భూత ప్రేతాలకి కూడా తన ఆశ్రయమై ఉంటాడు. ఎంతటి విశాల హృదయుడు నా స్వామి. అందుకని భూత ప్రేత పరివృతుండు. ఇప్పుడు స్తోత్రమైందా నిందైందా ఆయనకది? ఉగ్ర పరేత భూ నికేతనుండు. శ్మశానాల్లో తిరుగుతుంటాడా ఆయన అన్నారు. నేను కొన్ని విధులు పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని మాటికి వ్యాఖ్యానం చేస్తూ కూర్చుంటే ఎప్పటికవుతుంది భాగవతం. అందుకని ఉగ్ర పరేత భూ నికేతనుండు, శ్మశానంలో ఉంటాడు. ఇదొక మాట. రుద్రుడు శ్మశానవాసి, శివుడు శ్మశానవాసి, కాబట్టి పూజ చేయకెళ్ళలేదు. ఆల్ రైట్, నేను ఒక మాట అంటాను, మీరు ఆలోచించండి. శ్మశానము దేని వల్ల అపవిత్రము? శవాలు పెడతాయి కాబట్టి అమంగళము. ఒకవేళ శవాలు వెళ్ళినది అమంగళమైతే, శవమున్న ప్రదేశము అమంగళమన్నది యథార్థమైతే, ఈ భూమండలమంతా శ్మశానమే. నేను ఇలా అంటాను. శ్మశానంలో చచ్చిపోయాడా, ముందు ఇంట్లో చచ్చిపోయాడా? ఇంట్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు. హాస్పిటల్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు. సావన్నది వచ్చింది శ్మశానంలో కాదు, ఇక్కడ వచ్చింది. పిండాండము బ్రహ్మాండములో కలిసిపోతున్న పవిత్ర ప్రదేశం శ్మశానం. మరణం వచ్చింది ఇక్కడ వచ్చింది, నీ ఇంట్లో వచ్చింది, హాస్పిటల్లో వచ్చింది, కారులో వచ్చింది, బస్సులో వచ్చింది, రైల్లో వచ్చింది. శ్మశానంలో మృత్యు ఎవరికీ రాలేదు. శ్మశానవాసి అంటే అర్థం ఏమిటంటే, చచ్చిపోయిన తర్వాత అందరూ వదిలేస్తారు. నావాడన్నవాడు ఒక్కడు రాడు. జీవుడు కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోజిని భస్మముల్ తొలుక దుఃఖ మహాంబుది సొచ్చు పత్నియం కాయము వీడి రారు కథ చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. ఎంత గొప్ప మాట అండి నిజంగా. నా భార్య అంటాడు. దుఃఖ మహాంబుది సొచ్చు పత్నియం. ఆయన ఆఖరి ఊపిరి అయిపోతుంటే, ఎగ ఊపిరి వచ్చేస్తుంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నిలబడిపోతుంది అంతే ఆవిడ. ఏం చేయగలదు అంతకన్నా? కొడుకు ఎక్కడి వరకు వస్తాడు? శ్మశానం వరకు వచ్చి అంచేష్టి చేసేస్తాడు. వాడు తిరిగి వెళ్ళిపోతాడు. 11వ రోజున బట్టలు పెట్టుకొచ్చి బావమరిది పెట్టేస్తాడు. అప్పుడు ఇంకా తోడొచ్చేవాడు ఎవడన్నా ఉంటే, నీకేం భయం లేదు నాన్న, ఇంత పుణ్యం చేశావే, జీవితంలో ఒక్కసారి శివా అన్నావు, అలా అన్నందుకు ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడానికి నేనున్నానని అక్కడ తానున్నాడు. రోజు మీరున్న ఊళ్ళో కనపడ్డ వాళ్ళు మీకు గొప్ప కాదండి. మీరు ఒక రైల్వే స్టేషన్లో భయంకరమైనటువంటి ప్రమాదం జరిగి ఏమీ తెలియని చోట మీరు రైళ్లు దిగిపోయి ఒంటి నిండా దెబ్బలతో పడిపోయి ఉన్నటువంటి స్థితిలో, మీ భార్య లేదు, బిడ్డలు లేరు, సెల్ ఫోన్ ఎక్కడో పడిపోయింది, ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఏడుపులు తప్ప ఇంకొకటి లేని స్థితిలో, అప్పుడు గబాలన ఏమండి మీరా అని ఎవరో వచ్చి పలకరించి, మీరు నాకు బాగా తెలుసండి, బెంగ పెట్టుకోకండి, నా దగ్గర రొట్టె ఉంది, నాకు దెబ్బలు తగలలేదు అని మీకు దెబ్బలు తుడిచి కట్టుకట్టి మీకు రొట్టె పెట్టిన వాడు మీకు ఎంత ఆత్మబంధువుగా కనపడతాడు. ఎవ్వరూ రాక అందరూ వదిలేసిన చోట నా స్వామి అండగా ఉండి చెయ్యి పట్టుకుంటున్నాడు. ఇది బంధుత్వమా, రక్షకత్వమా, ద్రోహబుద్ధ? ఆయనకి అమంగళత్వం అంటగడతావా? ఎంత సాహసం నీకు! అలాగైతే మంగళత్వము అమంగళత్వము ప్రపంచం అంతా ఉంది. ప్రపంచంలో జీవులు చచ్చిపోని ప్రదేశం ఒకటి నాకు చూపించండి, అప్పుడు దేశమంతా శ్మశానమే. కాబట్టి మొత్తం భూమండలం అంతా అమంగళం అయి ఉండాలి. లేదా అది అమంగళం కాకపోతే ఇదంతా అమంగళం కాకుండా ఉండాలి. ఏదో ఒక మాట ఉంటుంది అంతే తప్ప, అది అమంగళం ఇది సుమంగళం అని నువ్వు అనకు. ఇది ఎలా మంగళం అవుతుంది? అంతా అమంగళమే అలాంటప్పుడు, ఎందుకంటే అన్ని చోట్ల చచ్చిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఉగ్ర పరేత భూ నికేతనుండు. ఆయనంత ఔదార్యం ఉన్నవాడు, ఆయనంత రక్షకుడు ఎక్కడున్నాడు? ఇది తండ్రితనం అంటే. తండ్రి ఎప్పుడొస్తాడండి? ఎవ్వరూ రానటువంటి స్థితిలో కష్టంలో పడిపోయి ఉంటే వచ్చేవాడు ఎవరో తెలుసా అండి? తండ్రి ఒక్కడే. మీరు ఎప్పుడైనా పేపర్లో చదవండి, 100 హత్యలో ఎక్కడో చేసి మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉండి ఆఖరికి ఆ వ్యక్తి దొరికి జైలుకు పట్టుకెళ్ళిపోతుంటే అందరూ వీడు దొంగ 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 అంటుంటే, అప్పుడు కూడా వాళ్ళు కన్న కొడుకుతనాన్ని చూసి ఏడిచేటటువంటిది, ఉరి తీసేస్తే ఆ శవం కోసం ఆ జైలు బయటకు వచ్చి కూర్చుని ఏడిచేది తల్లిదండ్రులే. ఆ స్వామి రుద్రభూమిలో ఉంటాడంటే అది కారణం. అయ్యయ్యో ఇంత శరీరం ఇచ్చాను రా, ఏమీ చేయలేకపోయాడు, ఓన్లే నేనున్నాను నాన్న, బెంగెట్టుకోకోసారి కనపడదామని అక్కడ ఉంటాడు ఆయన. ఎంత మంగళప్రదుడండి ఆయన. ఉగ్ర పరేత భూ నికేతనుండు వితత స్రస్త కేశుండు. జుట్టు విరబోసుకుని ఉంటాడని తిట్టాడు, కానీ అందులో ఒక గొప్ప శబ్దం ఉంది. కపర్దీ అని ఆయనకి పేరు. ఆయన పెద్ద జటాజూటంతో ఉంటాడు కాబట్టే గంగని పట్టాడు.
లేకపోతే గంగ ఎక్కడి నుంచి వస్తుంది, సగరపుత్రులు ఎలా తరిస్తారు? అటువంటి వాడు, ఆ వ్యోమకేశుడైనటువంటి వాడు ఎవరున్నాడో, మీకు ఒక మాట చెప్పనండి, తీర్థయాత్ర చేసేటప్పుడు తీర్థయాత్ర ఫలితములు మీకు రావు. ఎందుకో చెప్పనా? మీరు ఒక నదీ స్నానానికి ఎడతారు, నేను స్నానం చేశాను అనుకుంటారు, మీకు ఆ ఫలితం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే, నదీ స్నానం చేసేటప్పుడు నియమం ఉంది. ఒక మంత్రం చెప్తూ గట్టునున్న ఇసుక తీసి నదిలోకి విసిరి స్నానం చేయాలి. మనందరం కాకి స్నానం చేస్తాం, సంకల్పం లేని స్నానం చేస్తాం. కాబట్టి ఇలా మీరు స్నానం చేసి ఒడ్డుకు రాగానే ఫలితం అన్న అక్కడ ఒక కుర్చీ తిరుగుతుంటుంది, బ్రహ్మగారు సృష్టించిన కుర్చ, కళ్ళకి కనపడదు, అది తింటుంది ఆ పుణ్యాన్ని, తిని బతుకుతూ ఉంటుంది. దానికి అదే పని, నదిలో ఒడ్లని తిరుగుతూ ఉంటుంది. అది పుణ్యం రాకుండా, పుణ్యం రాకుండా మీ పుణ్యాన్ని తినేసేటటువంటి కృత్య మీరు నదులలో స్నానం చేసినప్పుడు మీకు ఆ శ్లోకాలు తెలియవు, మీకు ఆ మంత్రాలు తెలియవు. తెలియకపోయినా మీరు ఒక క్షేత్రాన్ని దర్శనం చేసి విడిచిపెట్టేసే ముందు కపర్ది అన్నారనుకోండి, శంకరుడి జటాజూటం తలుచుకుని నమస్కారం చేస్తే మీరు వెళ్ళినటువంటి ఆ క్షేత్ర ఫలితమును కృత్య ముట్టుకోలేదు, మీ పుణ్యం మీకే ఉంచుతాడు. ఇప్పుడు ఇది పవిత్రమా అపవిత్రమా? ఆయన జుట్టు ఇంతటి పవిత్రత కలిగినటువంటి జటాజూటం. కాబట్టి వితతస్రస్తకేశుండు అని ఇన్ని మాటలని ఆ కర్ణం ఒక మాట అన్నాడు, అశివుడు. అసలు శివుడు ఏమిట్రైన? అశివుడు అన్నాడు. మంగళప్రదుడు కానివాడిలా పైకి కనపడతాడు, కానీ ఆయన చేసేవన్నీ మంగళాలే. పైకి అమంగళంగా కనపడతాడు, కానీ అన్ని మంగళప్రదమైన పనులే చేస్తాడు. అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదమెట్లు కలిగే అని ఇన్ని మాటలంటే నిజంగా మంగళం చేసేవాడే కాబట్టే, అంత మహాజ్ఞాని కాబట్టి ఇన్ని అన్న తర్వాత తిరగబడిపోయాడు అనుకోండి శివుడు కూడా. అప్పుడు ఇంకా మీకు శివుడిని పట్ల నింద స్తోత్రం ఎలా అవుతుంది? అందుకే ఆయన ఏమీ అనలేదు, అలా నవ్వుతూ కూర్చున్నాడు అంతే. దూషణ భూషణ రెండూ ఒక్కలాగే ఉంటాయి వాళ్ళకి. అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం అండి. దీనుల ఎడల, దీనులు ఒక ఎక్స్ట్రీమ్, తనని ద్వేషించి మాట్లాడేటటువంటి వారి పట్ల, ఇద్దరి పట్ల, పూజనీయత పట్ల, దీనుల పట్ల ఏకకాలమునందు సమానంగా ఉండగలిగినటువంటి లక్షణము కేవలము బ్రహ్మమునకుంటుంది, బ్రహ్మమును అనుభవించిన వాడికి ఉంటుంది. ఇదో చిత్రమైనటువంటి విషయం. ఎందుకంటే ఎప్పుడో రమణాశ్రమంలో రమణులకు ఏదో ఉత్సవం చేసినప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ముందు భోజనం చేస్తారని అనౌన్స్ చేశాడు ఆశ్రమం సెక్రటరీ గారు. అదేంటి, బైరాగులు వాళ్ళు బయట కూర్చున్నారు భోజనానికి, బైరాగులకి తర్వాత పెడతారు, ముందు పెద్దవాళ్ళందరూ భోజనం చేస్తారన్నారు. హైకోర్టు జడ్జీలకి పెద్ద పెద్ద వాళ్ళకి పంక్తేశారు. వాళ్ళతో పాటు మొదటి వరుసలో రమణ మహర్షిని కూర్చోబెట్టాలని రమణు లేరని వెతుకుతుంటే గేటు బయట బైరాగుల్లో ఈయన వెళ్ళి కూర్చునుంటే సెక్రటరీ గారికి ఎవరో చెప్పారు, అక్కడ కూర్చున్నారండి ఆయనని. పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడు భగవాన్ ఇక్కడ కూర్చున్నారన్నారు. బైరాగులకు తర్వాత అన్నారు కదా, అందుకని నేను ఇక్కడ కూర్చున్నారన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. రేపు వస్తారే తత్వవిధానంద సరస్వతి మహారాజ్, ఆయన్ని నేను అపర సుఖ బ్రహ్మ అని ఎందుకన్నానో తెలుసా అండి? అనవసరంగా నేను ఎవరిని పొగడను. తెగడకుండా ఉండేటటువంటి అదృష్టం నా నోటికి ఈశ్వరుడు ఇచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి. ఎందుకన్నానంటే, మీరు తత్వవిధానంద సరస్వతి మహారాజుని భిక్షకి పిలిచి, అయ్యా నాకేం లేదండి సైకిల్ మీద వచ్చానంటే, అయ్యో దానికే ఉందండి రండి సైకిల్ ఎక్కేద్దాం, సైకిల్ ఎక్కి వచ్చేస్తారు. వచ్చేసి మీ ఇంటికి వచ్చి మీరు ఏ కు అన్న మాట కూడా రానివారు. అసలు ఆయనకి కులము అన్న మాటే లేదు. ఎవరెవరివ్వండి, ఆయన భిక్ష పెట్టినప్పుడు ఈశ్వరుడు పెట్టాడు అంతే. అందరితో కలిసి అందరూ చూస్తూ ఉండగానే భిక్ష స్వీకరిస్తారు. నిన్నటి రోజున మీరు చూశారు కదమ్మా మా ఇంట్లో. తప్పించి ఆయనకి చాటు మాటు గోప్యం అలాంటివి ఏం ఉండవు. అందరితో పాటు తింటారు. బ్రహ్మం ఏం తింటోందో నేను అది తింటున్నాను, ఈశ్వరుడు తింటున్నాడు అంతే, నేను తింటలేదు. అంత ఈశ్వర భావనతో ఉంటారు. ఒకరిని పిలవలసి వస్తే అసలు సాధారణంగా పేర్లు కూడా ఉపయోగం, మహాత్మా అని పిలుస్తూ ఉంటారు. ఇది బ్రహ్మమునందు రమించడం. నేనైతే యథార్థంగా ఏమనుకున్నానో తెలుసా అండి? తత్వవిధానంద సరస్వతి కాకినాడ 4 రోజులు ఇంత అమెరికా పర్యటన చేసి రావడం అన్నది కేవలం ఒక మిష. అసలు తత్వవిధానంద సరస్వతి మహారాజ్ ఈ ఊరు రావడం వెనకాతల కృష్ణ భగవానుని యొక్క కటాక్షం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకనంటే రేపు భీష్మ ఏకాదశి పర్వదినం నాడు తెలిసో తెలియకో నా బిడ్డలందరూ భాగవతం వింటున్నారు. భీష్మ ఏకాదశి నాడు మధ్యాహ్నం వారి దర్శనం ఇప్పించాలి, వారి అనుగ్రహ భాషను ఇప్పించాలి అనే ఈశ్వరుడు వారిని రప్పించాడు. రేపటి రోజున మనకి దర్శనం ఇస్తున్నారు. ఎవ్వరూ విడిచిపెట్టకండి. గంగా స్నానం కన్నా పవిత్రం వారి దర్శనం. తప్పకుండా అందరం
కలిసి విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి వారి దర్శనం చేసుకుని వారి అనుగ్రహ భాషణాన్ని విందాం. అందుకని రేపటి రోజున మనకి జరగబోతున్న దర్శనం శుకబ్రహ్మ దర్శనమే, నాకేం అనుమానం లేదు అందులో. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఉగ్ర పరేత భూ నికేతనుండు ఇన్ని మాటలు వాడి అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదం ఎట్లు కలిగే. వాళ్ళకంటే లోపల ఒకటి దాచుకోవడం, బయటకొకటి ఉండడం ఉండదు. ఎంత గోప్యం లేకుండా, ఎంత చక్కగా అరమరికలు లేకుండా కలిసిపోయి ఉంటారు. అలా ఉండడం ఒక్క బ్రహ్మజ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి శంకరుణ్ణి పట్టుకుని ఇన్ని మాటలు అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, కోపం వచ్చేసి అన్నాడు, ఇన్ని మాటలన్నా నువ్వు పలకలేదు, లేవలేదు, నమస్కరించలేదు, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. ఇవ్వాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల యందు నీకు హవిర్భాగము లేకుండుగాక అని శపించాడు. ఈశ్వరుడికి హవిర్భాగం లేనప్పుడు ఇంకా యజ్ఞం ఏమిటి, యాగం ఏమిటంటే అది యజ్ఞయాగాదులు అనిపించుకుంటాయి, అవి అదో అజ్ఞానం అంతే. కాబట్టి తన పరిధిని దాటిపోయి నీకు యజ్ఞములందు హవిస్సునందు భాగము లేకుండుగాక అని శపించి అక్కడి నుంచి కదిలిపోయి మంచి వేగంతో విస్సురుగా లేచి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు కూడా శంకరుడు ఏమనలేదు. అది విచిత్రం. ఇంత కోప్పడితే, ఇంత శపిస్తే ఏమీ అనలేదు, అలా ఊరుకున్నాడు. అగ్నిహోత్రానికి తగులుతుందండి. మీరు అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి దిక్కుమాలిన అగ్నిహోత్రాన్ని కొబ్బరి చెప్పు పెట్టి కొట్టారనుకోండి, కొబ్బరి చెప్ప కాలిపోతుంది అంతే, తప్పించి దానికి ఏమవుతుంది? అది రగిలిపోతున్న బ్రహ్మం, అది దానికి శాపం ఏం తగులుతుంది? అది అర్థం చేసుకోలేకపోయాడు, తను పాడైపోతాడని తెలుసుకోలేకపోయాడు. అయిపోయింది. కానీ లోకంలో ఒక విచిత్రమైనటువంటి తీరుంటుంది. అసలు వాళ్ళు బానే ఉంటారు, అక్కర్లేని వాళ్ళకి లేనిపోనేటటువంటి భేషజాలు ఎక్కువగా ఉంటాయి. శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగువుకి సంతోషం కలిగింది. భృగువుకి సంతోషం కలిగి ఆయనకి కొంచెం విష్ణు ప్రీతి ఎక్కువ భృగువుకి. అందుచేత శివుడు విష్ణువు కన్నా భేదం అనుకుని శివుణ్ణి తిడుతుంటే ఇలా సంజ్ఞ చేశాడు దక్షుడికి. ఓ కానీ 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 అన్నాడు. ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు. ఈయనకి శివుడంటే ఇష్టం, నందికి వాహనం కదండి. ఈయనకి కోపం వచ్చింది, ఎక్కడ లేని కోపం. మా శంకరుణ్ణి పట్టుకుని ఇంతంత శాపాలు, ఇన్నిన్ని మాటలు అంటాడా, నేను శపిస్తున్నాను దక్షుణ్ణి. ఏమిటో తెలుసా? దక్షుడు ఇవ్వాల్టి నుంచి సంసారమునందు పడిపోవుగాక, భార్య యందు రమించుగాక, కామమునకు వశుడగుడుగాక, ఆహారము మధురమైన ఆహారములు తినడం, రకరకములైన ఆహారములు తినడములు ఎందు వ్యగ్రత కలుగుగాక, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పూర్వభాగమునందున్న కర్మయందు లంపటుడగుగాక, దక్ష ప్రజాపతిని అనుసరించిన వాళ్ళకి కూడా కర్మలు తప్ప నివృత్తి మార్గమునందు ఆసక్తి కలుగుకుండుగాక, వారికి మోక్షము రాకుండుగాక, నిరంతరము కర్మ పుణ్యము, మళ్ళీ సుఖము, మళ్ళీ అనుభవించడం, మళ్ళీ జన్మ, ఇలా వాళ్ళు జన్మ చక్రమునందు తిరుగుతుందురుగాక అని ఇన్ని శాపాలు నందీశ్వరుడు ఇచ్చేశాడు. దక్షుడు ఎన్ని తిట్టాడో నందుడు ఎన్ని శాపాలు ఇచ్చాడు. ఎప్పుడైతే నందీశ్వరుడు ఇన్ని శాపాలు ఇచ్చాడో భృగువు కోపం వచ్చి ఆయన లేచాడు. ఎలా అయిపోతుందో చూడండి సమాజం, ఎలా అయిపోతుందో చూడండి ప్రపంచం. దక్షయజ్ఞం మనకి నేర్పుతుంది. ఇందులో అసలు విష్ణు స్వరూపం గాని శివస్వరూపం గాని ఏమైనా మాట్లాడుతున్నాయా? ఏమీ లేదు, నవ్వుతూ కూర్చున్నారు వాళ్ళు. ఆయన రాలేదు, ఈయన మాట్లాడలేదు. పోనీ నందీశ్వరుని శహబాష్ భలే చేసేవారో బాబు, నేనేమనలేకపోయాను కానీ అనలేదు. అది విచిత్రం. ఆయన అలాగే ఉన్నాడంతే. ఈ భృగువు లేచాడు. లేచి అవని ధూర్జటి వ్రతులకు వారు ఎవరైతే ఈ భూమండలం మీద శంకరుడు యొక్క వ్రతాన్ని అవలంబిస్తారో అటువంటి వారు, వారిని అనుసరించడి వారు అటువంటి వారిని అనుసరించి ఎవరు పెడతారో వారు తత్శాస్త్ర పరిబంధులైన వారు. అటువంటి వారు వేదమునందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండని నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉన్మత్తుల వలె భూమి మీద తిరిగెదరుగాక అని అవని పాషండుల ఎదరని శపించే, అంటే వేద విరుద్ధమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారని ఆయన శాపం ఇచ్చాడు. భృగువు ఇటు శపించాడు, నందీశ్వరుడు అటు శపించాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత గొడవ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎదురొస్తారండి? సహజంగా పార్వతీదేవి ఎదురొస్తుంది. పార్వతీదేవి ఎదురొచ్చిన తరువాత శంకరుడు ఏమనాలి? ఇవాళ సభలో ఎంత అల్లరైందో తెలుసా, మీ నాన్నగారు నన్ను ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా చెప్పాలి కదా పార్వతీదేవికి. ఆయన అసలు చెప్పలేదు. అంటే ఎందుకు చెప్పలేదండి? ఇక్కడికి వెళ్ళలేదు.
ఇక్కడికి ఏది విడుతుందో అది కదా మనం చెప్తాం. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే ఈశ్వరి ఈశ్వరి నీకు మంచి వార్త చెప్తాను, ఇలారా ఇలారా, ఉండండి బాబు కాఫీ పెడుతున్నానంటే పెడతాను, నీకు మళ్ళీ కాఫీ ఇలారా, నీకు మంచి విషయం చెప్తాను. ఎప్పుడు పిలుస్తావు? ఇక్కడ నీకు ఏదో ప్రవేశించింది, అది చెప్పేయాలని సంతోషం, అందుకని పిలుస్తావు. కానీ ఆయన అసలు ఏమీ చెప్పలేదు అంటే మామగారు ఇన్ని మాటలన్నా ఆయనకి లోపలికి వెళ్ళలేదు. ఆయన భక్తు భర్గుడు, ఆయనకి ఎందుకు ఎడుతుంది? ఆయనకి వెళ్ళలేదు. కానీ కొన్నాళ్ళు అయిపోయింది, దక్షుడు మాత్రం కక్ష వదిలిపెట్టలేదు. ఎలాగైనా సరే అవమానించాలి రుద్రుణ్ణి. ఎందుకు అవమానించాలి? నేను ఇన్ని మాటలు అన్నాను, కనీసం మా అమ్మాయికి వెళ్ళి చెప్పలేదు, మా అమ్మాయి ఫోన్ చేయలేదు, నాన్నగారు మీరు ఇలా అన్నారు. కానీ ఫోన్ చేయలేదంటే ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయా అని కాదు, వాళ్ళ అమ్మాయి అన్నట్టు, వాళ్ళు బాధపడినట్టు, వాళ్ళు కొంచెం చిన్నబుచ్చుకున్నట్టు ఎవరూ చెప్పట్లేదు. ఆయన పూర్వంలాగే హాయిగా సాయంకాలం ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడండి, మళ్ళీ మొదలెట్టేశాడు డాన్స్. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం జలంబితాం భుజంగ తుంగ మాలికాం ఢమడ్ఢమడ్ఢమర్నినాదమడ్డవర్వయం చకార చండ తండవంతనోతున శివ శివం అని మళ్ళీ నాట్యం చేసేస్తున్నాడు. తన పనిలో తానున్నాడు, హాయిగా జ్ఞానబోధ చేస్తున్నాడు. మీరు నోరు వేసుకొని అలా తిట్టారా, భృగు తిట్టాడు, నంది తిట్టాడని పట్టించుకునేది రాత్రి బాగున్నాడు అంతే. ఆయన పనిలో ఆయన ఉన్నాడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అలా కాదరా, ఏదో ఒకటి చెయ్యాలి అవమానించడానికి. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త వ్రతం ఒకటి మొదలుపెట్టాడు. దాన్ని ఒక నిరీశ్వర యాగం అంటే, నేను శంకరుడికి హవిర్భాగములు లేని యాగం చేస్తాను. ఇప్పుడైనా సరే బయటకు వస్తాడు కదా, కోపం వచ్చి చూస్తాను ఏం చేస్తాడు అని ఒక యాగం తలబెట్టి అందరికీ ఆహ్వానాలు పంపించాడు, శుభలేఖలు పంపించి అందులో దానికి ఒక పేరు పెట్టాడు. ఏమనో తెలుసా అండి? బృహస్పతి వసనము అని పేరెట్టాడు. దాని పేరు పెట్టది చేస్తున్నాను. దాని ముందు వాజపేయం చేశాడు. చేసి ఒక యాగం చేస్తే దానికి అందరూ బయలుదేరి వెడుతున్నారు. ఋషులు వాళ్ళు వెళ్ళకపోతే ప్రజాపతులకు అధిపతి ఏం చేపిస్తాడో. చేస్తున్న యాగం మామూలుగా చేయట్లేదు, అవతల వాళ్ళ మీద కక్షతో చేస్తున్నాడు యాగం. ఎవరొచ్చారో ఎవరు రాలేదో బాగా పట్టించుకోవడం, ఎందుకని పార్టీలు బయటకు వస్తాయి ఇప్పుడే, అందుకని బాగా చూస్తాడు. ఈ అలవాటు ఇంతకు ముందుంది ఆయనకి, సభలో చూశాడు. చూసి శంకరుడు లేవలేదనే ఇంత అల్లరి మొదలెట్టాడు. యాగం రావడానికి అదో కారణం. అప్పుడు సభలోనే అంతలా చూశాడు. ఇప్పుడు వెళ్ళకపోతే చూడడం లేనిపోను కూడా ఎందుకు వచ్చిందండి, వెళ్ళి ఏదో ఒకసారి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా జరగాలండి, ఆల్ ది బెస్ట్, మీ యాగం బాగా జరగాలని మాట నేర్చేస్తే మనకి ఏ గొడవ ఉండదు పదండి అన్నారు. అంటే లోకంలో ఇలా అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. నాన్ కాంట్రవర్షియల్ అంటారు. మనకి ఎందుకు వచ్చింది, మనం ఏమనకుండా అక్కడికి పోయి ఇక్కడికి పోతే అయిపోయా, మనం ఏమీ అనద్దు అని. అందుకని అందరూ దక్షుడి సభకు వస్తున్నారు. రాని వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు రాకూడదు. అందుకని శ్రీ మహావిష్ణువు రాలేదు, చతుర్ముఖ బ్రహ్మగారు రాలేదు, వాళ్ళిద్దరు రాలేదు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఋషులు వాళ్ళు అందరూ వెడుతున్నారు. వెడుతుంటే ఒక రోజున పార్వతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. విమానాల్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు, దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు, ఆహ్వానం వచ్చింది, అందుకని మనం అందరం వెడుతున్నాం అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి కిందకి దిగి శివుడి దగ్గరికి వచ్చింది. వచ్చి ఆవిడంది, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుద గణంబు లబ్ధియే గదర దిగో దేవా మన విపుడ చటకి పోవలను కోర్కె నాకు పుట్టెడు అభవా అంది. ఎంత బాగా పిలిచిందో చూడండి. అభవా స్వామి, మీరు ఎంత దయామయులండి, మీలాంటి భర్త దొరకడం ఎంత అదృష్టం. కోరితే నగ చేయించేవాడు ఉంటాడు, నెక్లెస్ చేయించేవాడు ఉంటాడు, మీ శరీరంలో అర్ధభాగం ఇచ్చారు. మీ దగ్గర పొందినంత గౌరవం నేను పొందినట్టు ఏ భార్య ఎవరి దగ్గర పొందలేదు, అంత గౌరవించారు. ఏమండి నాదొక్క మాట, పుట్టింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనస్సు అంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. అందులో తండ్రి మీద విశేషమైన ప్రేమ ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట, అదిగో చూసారా, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుద గణంబులర్ధియే గెదర దిగో. చూసారా, వాళ్ళందరూ మంచి మంచి పట్టుబట్టలు కట్టుకుని చక్క హారాలు వేసుకుని నగలు వేసుకుని అన్నీ వేసుకుని వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వెడుతున్నారు. పైగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఊరుకున్నారా? కైలాసం నుంచి వెళ్ళిపోతూ అక్కడ కనపడ్డ వాళ్ళని పార్వతీదేవి వెళ్ళిపోయిందా అంటాం. అంటే ఇంకా వెళ్ళలేదంటే అదేమిటి, కూతురు వెళ్ళొద్దు, మనమే వెళ్ళిపోతున్నాం, ముందెళ్ళాలి అసలు 10 రోజుల ముందు, ఇంకా వెళ్ళలేదా అంటూ వెడుతూ ఉండడం. కాబట్టి ఏమండి నాకు వెళ్ళాలని ఉందండి, అందుకని మనమిపుడచటకి పోవలెనను కోర్కె నాకు పుట్టెడు అభవా, నాకు కూడా మా తండ్రి గారు చేస్తున్న యాగానికి వెళ్ళాలి అని అనిపిస్తోంది. ఎందుకని, ఎంత కాదన్నా ఆడపిల్ల మనస్సు తండ్రి గారి ఏదో ఉత్సవం చేస్తున్నాడంటే ఆ తండ్రి ప్రేమ, ఆ తల్లి ప్రేమ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అన్నీ గుర్తొస్తాయి. ఒక్కసారి నాకు వెళ్ళాలని ఉందండి అని ఆవిడ గమ్మత్తైన మాట అందండి. ఇవాళ రేపు మనందరం ఏమంటామో అదే మాటలు మాట్లాడింది భాగవతంలో పార్వతీదేవి. ఆవిడంది, ఏమండి మనం సాధారణంగా ఆడవాళ్ళు ఇళ్లలో ఒక మాట అంటుంటారు,
మీరేమో ఎప్పుడు ఆఫీసు నాకు ఖాళీ లేదు, నాకు ఖాళీ లేదని మా శర్మగారిలా పొద్దున్న 8ంటికి వెళ్ళి రాత్రి 11 వరకు అక్కడే కూర్చుంటారు. కనీసం పోనీ పెళ్లికి వెళ్ళామనుకోండి, నలుగురు అక్కడికి వస్తారు, మా అక్క చెల్లెలని వాళ్ళని అందరినీ చూడొచ్చు అంటుంటారు. అలా ఆవిడంది, ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి యాగం చూడ్డానికి నాయనుజలు వారి ప్రాణనాథులతోడన్ బాయక ఒత్తురు మనమున్ పోయిననే వారి నచటక నుగొనగల్గున్. ఏమండి, మనం కూడా విడితే మీరెప్పుడు తపస్సును అలా కూని ఉంటారు, మీరేమో ఏమీ పట్టించుకోరు. కానీ కనీసం ఇప్పుడు వెళ్తే మా 15 మంది అక్క చెల్లెళ్ళు వస్తారు, మా పిన్నులు వస్తారు, మా అమ్మ మా తమ్ముళ్ళు అందరూ ఉంటారు కదా, మా నాన్నగారిని చూసి ఎన్నాళ్ళైందో, ఒక్కసారి చూసొద్దాం అనిపిస్తోందండి, వెడదాం అంది. అనేటప్పటికీ శంకరుడు ఇలా చూశాడు, ఆహ్వాన పత్రాలు వాళ్ళందరికీ వెళ్ళాయి, వీళ్ళకి ఆహ్వాన పత్రం రాలేదు. కాబట్టి వెళ్ళొచ్చా? అల్లుడు గారంటే ఎలాంటిది, ముందు పిలవాలి, పిలుపుకు గౌరవం ఉంది. పిలుపు అనేటటువంటిది ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు ఎలా పడితే అలా పిలవడానికి వీలు, దానికి ఒక మన్నన ఉంది, ఒక మర్యాద ఉన్నది. ఆ మర్యాద పాటించాలి, ఇంటికి వెళ్ళి గౌరవంగా ఆహ్వానించాలి. అంతేగాని ఏదో దిక్కుమాలాన్ని పిలిచినట్టుగా పిలవడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. దానికి ఒక గౌరవంతో గౌరవ పురస్సరంగా పిలవాలి, ఏదో తప్పనిసరి పరిస్థితి అయితే వేరు. సరే, అందుచేత ఆ పిలిచేటప్పుడు మనకి రాలేదు కదా ఆహ్వానం అన్నట్టుగా చూస్తున్నాడు శంకరుడు. మరి వాళ్ళందరికీ ఎలా తెలిసింది ఆహ్వానాలు వెళ్ళాయి కదా, మన ఎవరు పిలిచారని విడదాం అని చూస్తున్నాడని పసిగట్టేసింది. ఆయన మనస్సు తెలియని ఇల్లాలా మా తల్లి. అందుకని ఆవిడంది, ఏమండి పిలవలేదు అందుకే కదా మనం వెళ్ళకూడదన్నట్టుగా మీరు చూస్తున్నారు. అనయము పిలవకయుండన్ చన అనుచిత మందువేని జనకు గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనుల దిప. ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. ఏమండి, పిలుపు అనేది ఎవరెవరి దగ్గర నుంచి వస్తే మాత్రమే వెళ్ళాలో తెలుసా? మిగిలిన వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, కానీ కొంతమంది పిలవకపోయినా వెళ్ళి తీరాలి. అలా ఎవరెవరిళ్ళకి వెళ్ళాలో తెలుసా? అనయము పిలవకయుండం చన అనుచిత మందువేని. పిలవకుండా మనం ఎలా పెడతాం పార్వతి అంటారేమో స్వామి. వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడికో తెలుసా? జనక తండ్రి గారింటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళొచ్చు, ఎందుకంటే చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయడు, అందుకని వెళ్ళొచ్చు. జనక గురువు గారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు, వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకుని రావచ్చు. సుహృత్ మంచి స్నేహితుడు, మనసెరిగినటువంటి స్నేహితుడు. ఆ సుహృత్ అనిపించుకోవాలి అంటే ఆయన మన్నేం పిలవలేదు కదా మనం వెళ్ళక్కర్లేదు అనకూడదు, ఎప్పుడో అప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉండాలి స్నేహితుడిని. అందుకని సుహృత్ జననాయక, రాజుగారి ఇంటికి వెళ్ళి రావచ్చు, రాజుగారు పిలవలేదు కాబట్టి మనం వెళ్ళలేదు అనకూడదు, రాజు ఇంటికి వెళ్ళాలి. సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనుల దిప. ఎంత గొప్ప మాట జోడించిందో చూడండి. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా పెడతారు ఇక్కడికంది. అంటే ఇప్పుడు వెళ్ళకపోతే పిలుపు లేదని నువ్వేమైపోతావు, కాబట్టి మనం వెళ్ళొచ్చండి. ఆవిడ తెలివి తక్కువదండి, ఆవిడ మహాతల్లి, ఆవిడ సాక్షాత్ విద్యాస్వరూపిణి. శంకరుడు తక్కువడా? ఆయన అన్నాడు, పార్వతి నువ్వు చెప్పినది యథార్థమే, ఇంటికి పిలుపు లేకపోయినా కూడా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు, ఆ అధికారం ఉంది. కానీ నేను కూడా ఒక మాట చెప్తాను విను. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున కొమలు ముడులు వేయిచి భూరిరోషాక్షులై చూతురది యుగాక సుదతి వినుము. గొప్పగా చెప్పాడండి నిజంగా. ఇలబుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున. కొంతమంది పుట్టుకతో విద్య ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, రూపం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. లేనిదేది అంటే అటువంటి వారి దగ్గర ఉండవలసినటువంటి ప్రేమ ఉండదు, ఉండవలసినటువంటి సుహృద్భావం ఉండదు. ఎప్పుడూ వైషమ్యాన్నే చూస్తుంటారు, అవతల వాణ్ణి ఎలా కించపరిచి మాట్లాడదామా అనే చూస్తారు, గుణములు చూడరు. సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్పేస్తున్నాను పార్వతి. ఇతపూర్వం మీ తండ్రి గారు నన్ను ఒక సభలో అవమానం చేసి మాట్లాడారు, బాణముల వంటి మాటలు ప్రయోగం చేశాడు. దానికి అంతటికీ కారణం ఏమిటి? నేను లేచి నిలబడలేదు అని ఆయన అనుకున్నాడు, కానీ అసలు జరిగిన యథార్థం నేను చెప్తాను విను పార్వతి అన్నాడు. మీరు ఎప్పుడైనా పురాణంలో చూడండి, అసలు పార్వతీదేవికి చెప్పనిది శంకరుడు బయట చెప్పడు. పార్వతీదేవి అడుగుతుంది మనందరి తరపున, పార్వత్యువాచ అని పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు శంకరుడు దానికి జవాబు చెప్తాడు, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే. అది కూడా అలాగే వచ్చింది శివుడు చెప్తేనే. జ్ఞానం అంతా శివుడి వైపు నుంచే వస్తుంది లోకంలోకి. అందుకని ఇప్పుడు నీకు ఒక నిజం చెప్పేస్తున్నాను.
మీ తండ్రి గారు అలా మాట్లాడారు, దానికి అంతటికీ కారణం నేను నమస్కరించలేదని. ఒక యథార్థం చెప్తున్నాను చూడు. దేహభ్రాంతి కలిగినటువంటి వాడు తను వస్తున్నప్పుడు తన శరీరమునకు నమస్కారం చెయ్యాలని కోరుకుంటాడు. కానీ ఆత్మస్థితిగతుడైనటువంటి వాడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాసుదేవుడే లోపల నడిచొస్తున్నాడు అనుకుని ఆ బ్రహ్మమునందు రమిస్తున్నవాడు ఆ వాసుదేవ దర్శనం చేసుకుని అలాగే ఉండి ఆ వాసుదేవుడికే తన మనస్సులో నమస్కారం చేస్తాడు. నేను అలా చేశాను మీ నాన్నగారికి. కానీ వారు దేహబుద్ధి ఎందున్నారు, తన శరీరానికి లేచి నిలబడి నమస్కారం చేయలేదు అనుకుంటున్నారు. కాబట్టి వారికి నా స్థాయి తెలియలేదు. కాబట్టి వారు ఎప్పటికీ కూడా నా యందు అనుకూల్యముతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం విడితే ఏమవుతుంది? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున, ఎలాగో అలా అవమానించాలి. అందుకని ఏం చేస్తారు? బొమలు ముడులు వేయించి తలుపు తీసి అసలు పలకరించరు, అసలు మాట్లాడరు. అంతకన్నా అవమానం ఏముంటుంది? ఒక బంధువుల ఇంటికి మీరు వెడతారు, ఎంతో సంతోషంగా వెడితే అసలు మిమ్మల్ని పలకరించరు, మీతో మాట్లాడరు, ఊళ్ళో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? చిన్న బుచ్చుకుంటుంది. ఎట్రా అంత దూరం నుంచి వచ్చాం, కనీసం అయ్యో ఎప్పుడు బయలుదేరావు, ఎప్పుడు వచ్చావు, కాఫీ తాగేవా అని కూడా అడగలేదు. ఆఖరికి అరగంటో గంటో చూసి 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 మీరే బాగుండదని మీరేదో మాట పలకరిస్తారు, విననట్టుగా అంతే, అవును అలాగే అలాగే అని వదిన అని మళ్ళీ ఇటువైపుకి తిరిగి ఎవరో ఊళ్ళో వాళ్ళతో మాట్లాడుతుంటారు. అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఇవి శివుడు చెప్పాడండి, నా సొంతంగా చెప్పట్లేదు. ఆర్యులేగ వారనాదరమున, కోటేశ్వరరావు అబద్ధాలు చెప్పారంటే మీరు భాగవతం వెళ్ళి చూడండి కావాలంటే. లోకాన్ని వడగట్టి మాట్లాడిందండి భాగవతం. కొమలుముడులు వైచి ఇలా ముందు చూడగానే తలుపు తీయగానే సంతోషంగా రండి అనరు, ఇలా చూస్తారు. ఇలా చూసి పురిరోషాక్షులై అంటారు. పురిరోషాక్షులై కోపంతో ఇలా చూస్తారు. అక్కడికే సగం చచ్చిపోతాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా పార్వతి? పైగా అదియుగా అకసుదితి ఇదియు వినుము. ఇంకా జరిగేది ఏమిటో నేను చెప్తాను విను. వాళ్ళు ఎంత దారుణమైన మాట మాట్లాడతారు, ఎంత అవమానిస్తారంటే దాని వలన రాత్రి నిద్ర పట్టదు. ఇంటికొచ్చి నీ ఇంట్లో నీ మంచం మీద నువ్వు పడుకుంటే ఆ మాటలే శూలాల్లా గుచ్చుకుంటుంటే నిద్రపోక కన్నులంబట నీరొస్తుంది. కాబట్టి బంధువైనా సరే ఆదరణ లేనివాడైనప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా వాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. అంతకన్నా దూరపు బంధుత్వం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు, దగ్గర బంధుత్వమైన వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లా. ఎందుకు వెళ్ళక్కర్లా? వాళ్ళకి మర్యాద తెలియదు, ప్రవర్తన తెలియదు, అందుకని వెళ్ళక్కర్లేదు నువ్వు. ఆర్యులే, ఇది భాగవతం చదువుకున్న వాడైతే అలా వెళ్ళకపోతే వాడు ఎందుకు తప్పు పట్టడానికి వీల్లేదు. వీడు మా ఇంటికి రాని అక్కడికి వెడతాడే అని అడగడానికి వీల్లేదు. నీ ప్రవర్తన మార్చుకో, వాడు వస్తాడు నీ ఇంటికి. ఈ శంకరుడు చెప్పిన తీర్పు. అందుకని నా సొంత అన్నదమ్ముడు ఒక ఊరిలో ఉండి, అన్నదమ్ముడైతే మళ్ళీ నీతి వేరు. తనకి పెదతండ్రి పినతండ్రి పిల్లలు ఉన్న ఊళ్ళోనే దూరబంధువు ఉన్నారనుకోండి, పెదతండ్రి పినతండ్రి పిల్లలకి మర్యాద తెలియనప్పుడు నువ్వు దూరబంధువు ఇంటికి వెళ్ళొచ్చు, తప్పులేదు. ఎందుచేత? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు వార్యులేక వారనాదరమున కొమలు ముడిలు వేయిచి భూరి రోషాక్షులై చూతురదియు కాక ఇది ఇసురతి వినుము. శంకరుడు నిర్దాక్షిణ్యంగా తీర్పు చెప్పాడు. అందుకని మనం వెళ్ళకూడదు పార్వతి. ఇంకొకటి చెప్పనా? ఇను ఉత్కృష్టుండకు దక్షుని సుతలలో ప్రియసుతవైనను నా అనుబంధముచే జనకునిచే పూజబడయ జాలవు తరుణి. నువ్వు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో చాలా ఇష్టమైన పిల్లవి. ఎందుకని? కడగొట్టున 16వ దానిగా పుట్టావు. కలశ పాధోరాశి గర్భవీ చిమ తల్లి కడుపారనెవ్వాని కన్న తల్లి అంటారు. తల్లికిట ఆఖరణ పుట్టిన పిల్లలంటే చాలా సంతోషంగా ఉంటుంది, తండ్రికి పైన పుట్టిన వాడంటే ఇష్టం ఉంటుంది, రామాయణంలో చెప్తారు. అందుకని ఆఖరణ పుట్టినటువంటి దానివి కాబట్టి సహజంగా మీ తల్లికి మీ తండ్రి గారికి కూడా నువ్వంటే ఇష్టమే. కానీ నేను చెప్తున్నాను చూడు, నీ యందు ప్రీతి ఉండవచ్చు, కానీ ఇవాళ నువ్వు దక్షుడి కూతురిగా ఆయన చూడడం, నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్లే అని నా అనుబంధముచే నువ్వు నాకు భార్యవైన కారణం చేత జనకునిచే పూజ బడయ జాలవు తరుణి, నీ తండ్రి గారు నిన్ను పూజించారు. ఆ తర్వాత నువ్వు చాలా బాధపడిపోతావు, మరణ సదృశమైన వేదన పొందుతావు అలాంటి వాళ్ళు ఇళ్ళకెడితే. కాబట్టి వెళ్ళకు, తప్పు లేదని చెప్పాడు. ఆవిడంది, కానీ నాకు వెళ్ళాలని అనిపిస్తోంది అంది. నువ్వు వెళ్ళి రావచ్చు, నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. ఆయన త్రికాలజ్ఞుడు, ఆయనకి తెలియదండి. అనేసరికి తల్లి గబగబా పక్కన పరమశివుడు రావట్లేదు అన్న బాధతోటే బయలుదేరింది. అబ్బో ఏమి వర్ణన చేస్తారో, ఆ కాళ్లకున్నటువంటి గజ్జలు మోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని అమ్మవారు బయలుదేరితే
వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమథగణాలందరూ అమ్మవారు ఆడుకుంటూ వెళ్ళడానికి పూలబంతులు, మధ్యలో చూసుకోవడానికి అద్దాలు, పెట్లతో బంగారు ఆభరణాలు, చీనాంబరాలు అన్నీ పట్టుకుని అమ్మవారి వెనకాతల ఎందుకైనా మంచిదని రక్షణగా మణిభద్రుడితో కలిసి ప్రమథగణాలు బయలుదేరాయి. అందరూ కలిసి పుట్టింటికి వచ్చారు. వచ్చేటప్పటికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చున్నాడు. దక్ష ప్రజాపతి పరివారం అంతా కూర్చున్నారు. ఆ యాగం దేనికోసం చేస్తున్నాడు? శివుణ్ణి అవమానించడానికే చేస్తున్నాడు. వృషభవాహనం దిగి పార్వతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో, అటువంటి తల్లి నడిచి వస్తోంది తన కూతురై దాక్షాయణి అని పేరు పెట్టుకుని. లేవలేదు, పలకరించలేదు. పలకరించకపోతే పోతనగారు అంటారు, ఆ తల్లి ఇంత కష్టపడి వెడితే చనుదించిన యమ్మగువను జననియు సోదరులు తప్ప సభలోని వారెవ్వరు దక్షుని భయము వలన అనయము పలుకరింపరైరి మహాత్మా. కనీసం ఆ దక్ష ప్రజాపతి యొక్క భార్య, అక్క చెల్లెళ్ళు తప్ప, అన్నదమ్ములు తప్ప దక్షుడు ఏమ్మా వచ్చావా అని కూడా అనలేదు. ఇంత ప్రేమగా చూసే తండ్రి అమ్మ నువ్వు వచ్చావా అమ్మ రా అని అనలేదు. ఇక్కడ భర్తని నిందించాడు. తను వచ్చింది, అమ్మ వచ్చావా అని కూతురు మీద ప్రేమ చూపించలేదు. చాలా బాధపడింది. ఆ తల్లి వచ్చింది, పిన్నులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, పలకరించారు. సభామంటపంలోకి వెళ్ళింది. ఒక్కళ్ళు ఆవిడ్ని పలకరించలేదు. ఎందుకు పలకరించలేదు? దక్షుని భయము వలన. ఎవరు పలకరిస్తే ఏం చెప్పిస్తాడో, అవమానించడానికే కదా చేస్తున్నాడు యాగం. అందుకనే తీరా వెళ్ళి ఎంతంత పాపం మూట కట్టుకుంటారో చూడండి. ఎవ్వరూ పలకరించకపోతే ఆవిడ చాలా ఖేదం పొందింది. ఆఖరికి యాగమంటపంలో అమ్మ అలా కూర్చో అని అనలేదు. అనకపోతే మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూస్తోంది, సమస్త బ్రహ్మాండములను కాల్చేస్తుందా అన్నట్లు. ఇప్పుడు చూశాడు. చూసి విచ్చుకత్తులు పైకి తీశారు. చంప అవతల పారేస్తాం ఈ దక్షుణ్ణి అన్నారు. అమ్మవారి కోపం. అమ్మవారు వారించింది, చంపకండి అని పిలిచింది. దక్షుణ్ణి ఇలా రా అని. వచ్చాడు, నిలబడ్డాడు. ఏమిరా నీ అహంకారం? నీ చిత్తం వచ్చినట్టు కూశావా పరమశివుణ్ణి పట్టుకుని? ఇప్పుడు చెప్తున్నాను నీకు ఒక మాట. పరగచితాస్తి భస్మ నృకపాలధరున్ ఉగ్రపరేత భూచరుండని పిశాచయుక్తుడని శర్వున మంగళగాతలంపరెవ్వరున్ మరి అవ్వాక్పతి ముఖ్యులం మహాత్ము పాద సరోజ రేణువులు సమ్మతి దల్పరెమస్తకంబులన్ అని అడిగింది. నువ్వు మాట మాట్లాడితే ఒక మాట చెప్తున్నావని నాకు తెలిసింది. ఎప్పుడు మాట్లాడినా పరగచితాస్తి భస్మ, బూడిద రాసుకుంటాడు, భూతప్రేతాలతో తిరుగుతాడు, శ్మశానంలో ఉంటాడని కారు కూతలు కూస్తున్నావు శంకరుణ్ణి ఉద్దేశించి. నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా? నీకెప్పుడైనా తెలుసా ఎందుకు తిరుగుతాడో? శివుడు పైకి ఎంత అమంగళంగా కనపడతాడో, లోపల ఎంత మంగళకరుడో ఎప్పుడైనా విచారణ చేశావా? ఓరి చేతకాని చవట, శివుడే అంత అమంగళకరుడైతే అవ్వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములన్ సమ్మతి దాల్పరే మస్తకంబులన్. ఏ చతుర్ముఖ బ్రహ్మ బొటనవేల్లోంచి నువ్వు పుట్టావో ఆ బ్రహ్మగారు పరమశివుడు యొక్క పాదరేణువుల్ని తల మీద చల్లుకుంటున్నాడు నాకు శక్తి రావాలని. బ్రహ్మగారిని చూసేనా నీకు బుద్ధి రాలేదరా? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు? శంకరుడి గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? శివ అన్న మాట నోటి వెంట వస్తే కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి మహాపాతకములు దగ్ధమవుతాయి. అటువంటి శివనామాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతావా? కవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారంబ భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. శివనామం చెప్పుకున్న వాడికి లోటు లేదు. కవి పుష్పంబగు, రాయి కూడా పువ్వు అయిపోతుంది, సముద్రము భూమి అయిపోతుంది, వజ్రము పూలదండ అయిపోతుంది. అంతటి అభయంకరుడై ఎవరి నామం చెప్పుకుని లోకాలన్నీ సంతోషపడిపోతున్నాయో అటువంటి మహాత్ముణ్ణి పట్టుకుని అనరాని మాటలంటావా? దాని లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా నీ చిత్తం వచ్చినట్టు మాట్లాడతావా? పైకి మాంసనేత్రమునకు ఏది కనపడుతోందో అది చూసి దాన్ని బట్టి నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావా? ఇలా మాట్లాడవచ్చా? ఇదే నీకొక మాట చెప్తున్నాను. అసలు శాస్త్రమునందు సిద్ధాంతమేదో తెలుసా? ఆవిడొక మాట అడిగింది. భర్గు తిరస్కరించిన వారి జిహ్వ కోయవలయు. ఎవడైనా సరే శంకరుణ్ణి నింద చేస్తే వాడి నాలుక పట్టి పైకి లాగి కొండ నాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు.
అటులు చేయకుంటివేని కర్ణరంధ్రములు మూసి వెడయవలయననుచు ధర్మదులు పలికిరనగా. అలా నీకు చెయ్యడానికి అధికారం లేకపోతే, ఎదుటివాడి నాలిక కోసేయకూడదు, నాకు అధికారం లేదనుకుంటే, ఉత్తర క్షణం ఎక్కడ శివనింద జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ రోజు అన్నం తినడం మానేయాలి ప్రాయశ్చిత్తంగా. అలా చేయకపోతే వాడు అధమాధముడైపోతాడు. అలా మాట్లాడకూడదు శంకరుడి గురించి. నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇలాగా? ఇంకొక మాట చెప్తున్నాను. జనుల అజ్ఞానమునన్ భుజించిన జుకుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. ధర్మాత్ముండు ఈశ్వరుడు అఘను దుష్టాత్ముండవై నిందించిన నీ తనూభవయనంగా నోర్వ ఈ హేజభాజనమైన శరీరమును విడిచి భాస్వత్శుద్ధి ప్రాపించదన్నది. నువ్వు దుర్మార్గుడివి, దుష్టాత్ముడివి, అందుకే శంకరుణ్ణి నింద చేశావు. జనుల జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి, తినకూడని అన్నం తినేశాడు. తీరా తెలిసింది ఆ పులుసులో బలి పడిపోయింది. వెంటనే ఏం చేస్తాడు? నోట్లో వేలు పెట్టుకుని కక్కేస్తాడు. అలా నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకరుడి సాన్నిధ్యంలో కూర్చునుంటే చూసిన వాళ్ళు దాక్షాయిణి అని పిలుస్తారు. నీ దుర్మార్గుడవైన నీ కుమార్తెగా దాక్షాయిణి అని పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. నాకు ఆ పేరు ఇంకా ఇష్టం లేదు. అందుకే నేనేం చేస్తానో తెలుసా? హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వత్శుద్ధి ప్రాపించదం. నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతున్నాను అని పద్మాసనం వేసి కూర్చుంది. పలకరించలేదు దుర్మార్గుడు. పద్మాసనం వేసి కూర్చుని అమ్మవారు ప్రాణ అపాన వ్యాన వాయువుల్ని నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆ పైన ఉదాన వాయువుని తీసుకొచ్చి హృదయం నుంచి పైకి తీసుకొచ్చి కనుభముల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములన్నింటిలోంచి అనిలం అనేటటువంటి అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని ఎందు శరీరాన్ని దగ్ధం చేసి బూది కుప్పై కింద పడిపోయింది. కింద పడిపోగానే హాహాకారాలు మిన్నుముట్టాయి సభలో. మిన్నుముట్టి అరే రే కన్న కూతురు యాగశాలలో ప్రాణం విడిచిపెట్టింది. ఈ దురాత్ముడు బ్రాహ్మణుడు వీడు పలకరించలేదు కూతుర్ని అని ఆశ్చర్యపోతుండగా ఇంకా ప్రమథగణాలకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డారు. భృగువికి చాలా సంతోషం కలిగింది. ఎంత కాలానికి రా ఒక మంచి మాట, శంకరుడి భార్య మరణించింది అన్న ఆనందంతో వెంటనే హోమం చేసి అందులోంచి రుభులనబడేటటువంటి దేవతల్ని సృష్టించాడు. సృష్టించి రుద్రగణాలని తరిమి కొట్టించాడు. చాలా మంది పడిపోయారు. చాలా మంది రక్తం కారుతూ కైలాసం వైపుకు పారిపోయారు. ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి చెప్పాడు శంకరుడికి. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చునున్నాడు. కూర్చున్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు నారదుడు, అయ్యా నీ భార్య విడితే దక్షుడిలా ప్రవర్తించాడు. నీ భార్య శరీరం విడిచిపెట్టేసింది, యోగాగ్నిలో దగ్ధమైపోయిందని చెప్పాడు. ఆ మాట వినేసరికి ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ పెల్గొందు చెంచజ్జటన్ సజ్జ క్రోధముతోడ పుంచి వేయిచన్ శ్వాచక్రమధ్యంబుదన్. అంతే, ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇంత శాంతమూర్తి రుద్రుడైపోయాడు. ఒక్కసారి లేచాడు, పెద్ద వికటాట్టహాసం ఒకటి చేశాడు. పోతన గారు ఆ మాటలు అలాగే పడిపోయాయి అంతే ఆయనకి. అర్జుండుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియ నవ్వుచున్. ఆ నవ్వుకి బ్రహ్మాండాలు కదిలిపోయాయి. అటువంటి వికటాట్టహాసం ఒకటి చేశాడు. భీమ ప్రక్రియ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ జటన్ చెల్వొందు చించెజ్జటన్. మిరిసిపోతున్న జటనొక దాన్ని ఊడబెరికాడు. ఊడబెరికి సజ్జక్రోధముతోడ పుంచి వేయిచన్ శ్వాచక్రమధ్యంబునన్. ఆ జటని తీసి నేలకేసి కొట్టాడు నిలబడి. కొట్టేసరికి అంతే, ఒక్కసారి ఆయనే సామాన్యమైనటువంటి తత్వం అండి. ఎంత సాత్వికంగా కనపడతాడో అంతటి ఉగ్రుడవుతాడు కోపం వచ్చినప్పుడు. ఆ రౌద్రాన్ని ఎవరూ తట్టుకోలేరు. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితాత్మి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజో విభయే
అని ఒక్కసారి ఆ చేతిలో చక్రాజ్జాయుధ భీషణకర సహస్రదంష్ట్రాకరాలవతల వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అంటుంది కవచం. అటువంటి భీకరమైనటువంటి స్వరూపంతో ఒక్కసారి ఆ ఉగ్రతతో కొట్టాడు ఆ జటని. కొట్టేటప్పటికి అందులోంచి అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృందీల దీర్ఘ శరీరమమల ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జడ్డ దిగ్వేదండ శుంఠాప దుర్దండ సహస్రధృతి హేతి సంఘమప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నీక్షణగతి దుర్నిరీక్షమప్ప గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు మెరయ ఘన కపాలాస్తి మలికలు దనర లోక భీకర రుద్రుడగుచు మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించే. ఆ జట పెట్టి కొట్టేటప్పటికే ఒక పెద్ద శరీరం పుట్టింది అందులోంచి. ఆ శరీరాన్ని చూసేటప్పటికే హడిలిపోయారంటే ఒక మోస్తరువాడు పలకలేకుండా వీరభద్రావతారం అంటే అలా ఉంటుంది. అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర అటువంటి నాటి స్వరూపం. అది పుట్టగానే ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ మిరిసిపోతున్నటువంటి జుత్తు జండ దిగ్వేదండ శుంఠాభ దొర్దండ సహస్రధృతి హేతి సంఘమొప్ప అటువంటి వాడై ఘన కపాలాస్తి మలికలు తనరా పెద్ద కపాలమాల ధరించాడు. వేసుకుని పెద్ద ఉద్వేగంతో ఒక్కసారి దూకాడు. దూకి శంకరుడి పాదాలకి నమస్కరించాడు. అనఘుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి అనివార్యగతి వేగంబున కుంభిని దక్కతలన్ పదంబుల మణి నూపురం మ్రోయ భీషణ దంస్ట్రలున్ వెలుగా ఒక్కసారి బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి శబ్దం ఎలా వచ్చిందంటే ఆ పరమశివుడి దగ్గరికి వచ్చి ఒకసారి ప్రదక్షిణం చేశాట. ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. తండ్రి నాకేం ఆనతన్నాడు. పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. అప్పటికి పార్వతి కాదు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయి అన్నాడు. అనగానే ఆయన కాళ్ళకి ఉన్నటువంటి ఆ మణి మంజీరములు పెద్ద ధనులు చేస్తున్నాయి. ఆ ధనులు చేసేటట్టుగా ఒక్కసారి భీషణ ధనుల్ మెరయ పెద్ద పెద్ద ధనులు వచ్చేటట్టుగా కృతాంత కాంత శితస్ఫుట శూలము పట్టి చెచ్చరన్ ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు. ఎలా ఉంది ఆ స్వరూపం? ప్రళయతాండవం చేసి లోకాలన్నింటినీ లయం చేసేసే ముందు ఈ భూమండలాన్ని మోసేటటువంటి 4 ఏనుగుల్ని శంకరుడు తన త్రిశూలానికి గుచ్చి భుజం మీద వేసుకుని ప్రళయతాండవం ఎలా చేస్తాడో అలా బయలుదేరితే ఆ ధ్వనితో ప్రమదగణాలన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే యాగంలో ఉన్న వాళ్ళు విన్నారు ఆ శబ్దాన్ని. విని ఏమిట్రా ఈ శబ్దం, ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు, ఏం జరుగుతోంది అన్నారు. దక్ష ప్రజాపతి భార్య అనుకుంది ఉపద్రవం వచ్చేసింది, మా ఆయన చెయ్యకూడని పని చేసేశాడు అనుకుంది. ఇంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఒరే ఎటువంటి వాడరా మహానుభావుడు, అట్టి దేవుని ఈశ్వరు అభవు సద్గుణశాంద్రు అటువంటి వాణ్ణి రోషింపచేసిన మనకు కల్గొనే మంగళములు పద్మ గర్భునకునైనా అటువంటి దేవుడు పిలిస్తే చాలు శంభో శంకర అంటే చాలు ప్రసన్నమైపోతాడు. అటువంటి వాణ్ణి రోషింపచేశాం, కోపం వచ్చేట్టు చేశాం. ఇక్కడండి ఒక పెద్ద రహస్యాన్ని దాచారు. శంకరుడికి రోషం రాదు, ఏం చేసినా రాదు. అలా వచ్చేస్తే జ్ఞాని ఎందుకు అవుతాడండి? భర్గతత్వం పోలేదు. మరి ఇక్కడ పోయిందా లేదా కోపం వచ్చేసి? ఏమండి మీరు అంత నూరేసుకు చెప్పారే ఇంతటిదాకా భర్గుడు భర్గుడు భర్గుడని, మరి ఇప్పుడు కోపం వచ్చింది కదా అని మీరు అడగచ్చు. ఇక్కడ వేదం ఏం చెప్పిందో తెలుసా అండి? పిల్లలు గాడి తప్పిపోతే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం మొదలెడితే, పార్టీలు కడితే, లేనిపోనిటువంటి విషయాల్ని తీసుకొస్తే ఈశ్వరుడి విషయంలో భగవంతుడు రుద్రుడవుతాడు. పిల్లలకి బుద్ధి చెప్పించవలసి వచ్చినప్పుడు అమ్మవారు శివా విశ్వస్య భేషజీ, పిల్లలకి ఒక రోగానికి ఓ మందెయ్యాలనుకుంటుంది. ప్రశాంతంగా కూర్చున్న తండ్రిని రేకెత్తిస్తుంది. అప్పుడు ఆయన ఏమవుతాడు? శివుడు రుద్రుడవుతాడు. అప్పుడు ఎవరాపలేరు, అప్పుడు అనుభవిస్తాడు. ఆ రుద్రుడై వస్తాడు. వస్తే ఏమైంది? వీరభద్రుడు ఉదయించాడు. అసలు ఆయన రానేలేదో జటెట్టి కొట్టాడంతే. ఇంకా ఆయనే వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కొడితే అందులోంచి వీరభద్రుడు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరాపాలి? మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడు ఎవరు చెయ్యాలి? శివా రుద్రస్య భేషజీ, మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడిగా ఆవిడే చెయ్యాలి. ఎక్కడ చేసింది? లోకోపకారానికి హాలాహల భక్షణంలో ఆవిడే మళ్ళీ పిల్లల్ని రక్షించడానికి హాలాహల భక్షణం చేయించింది. ఇది అమ్మవారి యొక్క శక్తి. ఈయనతో వీళ్ళకి బుద్ధి చెప్పించాలి అనుకుంది. అందుకు వెళ్ళింది ఆవిడ. మొగుడి మాట వెనక వెళ్ళడం కాదు, వీళ్ళకొక బుద్ధి చెప్పాలి దక్ష ప్రజాపతికి. లేకపోతే ఆవిడికి తెలియకపోవడం ఏంటండి?
వెళ్ళి ఆవిడ శరీరం వదిలిపెట్టింది. ఇప్పుడు కానీ లేవడు, రుద్రుడు కాడు. ఆవిడ ఎప్పుడు శక్తి స్వరూపంగా అయ్యవారితోనే ఉంటుంది. అంతే, వీరభద్రుడు వచ్చేశాడు. వచ్చేసి యజ్ఞమంటపాలన్నీ పడగొట్టేశారు. ఎంత గొప్ప యజ్ఞ ధ్వంసమో! పడగొట్టేశారు. ఆ అగ్ని కార్యం చేసేటటువంటి మంటలు లేస్తున్నాయి. ఈ మంటలకి గౌరవం ఏమిట్రా అన్నారు. ఈ అగ్నిహోత్రుడు రుద్రుడు లేని యాగం జరుగుతుంటే ఇంత సహకరించి హవిస్సులు తీసుకెళ్తుండడమా, సిగ్గుండక్కర్లేదు అని మూత్రం పోసి ఆపేశారు ఆ యజ్ఞ అగ్నిహోత్రంలో ఉన్న ఆ యజ్ఞగుండాల్లో ఉన్న అగ్నిహోత్రాన్ని ఆపేసి భృగువు దగ్గరికి వెళ్ళాడు నందీశ్వరుడు. ఏమిరా నువ్వేనా ఆనాడు సభలో శంకరనింద జరుగుతుంటే ఇలా ఇలా కళ్ళెగరేసిన వాడివి నువ్వే కదా, ఇప్పుడు అనుభవిస్తావు దానికి శిక్ష అని గడ్డం కింద ఎడంచెయ్యేసి పట్టుకుని ముంజికాయని బొటనవేలు పెట్టి పైకెత్తేసినట్టు బొటనవేలుతో 2 గుడ్లు ఉత్తరించేశాడు. 2 కళ్ళు ఊడి కింద పడిపోయిన తర్వాత ఆ మీసాలు గడ్డాలు పట్టుకుని పీకేశారు పూర్తిగా. మీసం ఊడిపోయింది, గడ్డం ఊడిపోయింది. నెత్తురోడుతూ కింద పడిపోయాడు, కళ్ళు కనపడకుండా. పూష అనబడేటటువంటి సూర్యుడున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా నువ్వు శంకరనింద జరుగుతుంటే పెద్ద నోరు తెరిచి నవ్వావు, ఇప్పుడు నీకు శిక్ష చూడని ఆ నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. ఆయన 2 దవడలు తెరిచాడు. పూషదంత భిదవ్యగ్రో దక్షాత్తర హరోహర భగనేత్ర భిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని పేరు ఆయనకి. ఆ పళ్ళన్నీ పీకేశారు. పీకేస్తే బోసినోరు అయిపోయింది. అన్ని పళ్ళు పీకేసి నెత్తురు కారిపోతున్న నోటితో పూషణ వదిలేశారు. ఆఖరికి వీరభద్రుడు ఈయన దగ్గరికి వెళ్ళాడు, దక్ష ప్రజాపతి దగ్గరికి. వెళ్ళి కింద పారేసి గుండెల మీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠాన్ని కోసేశాడు. ఆ కంఠం తెగలేదు, ఆశ్చర్యపోయాడు. శరీరం అంతా మంత్రపూతమైపోయింది. ఎలా తుంచాలనుకున్నాడు. యజ్ఞ పశువు యొక్క శరీరాన్ని ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను ఈ దుర్మార్గుడు శివనింద చేసిన అని గుండెల మీద కుడికాలు వేసి తొక్కి పెట్టి తోటకూర కాడ తిప్పేసినట్టు కంఠాన్ని తిప్పేసి ఊడబెరికేసి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో జరుగుతున్న అగ్నిహోత్రంలో పారేశాడు. యజ్ఞంలో కాలిపోయింది తల లేనటువంటి మొండెం పడిపోయి ఉండిపోయింది. బ్రాహ్మణులు చూసి హాహాకారాలు చేశారు. దారుణం రా ఇది, ఇంత గొప్పగా దక్షయజ్ఞ ధ్వంసం జరిగిపోతోందని. ఎక్కడి వారాలు అక్కడ కాకావికలై పారిపోతున్నారు. దారి దొరికితే చాలని పారిపోతున్న వాళ్ళని రాళ్ల పెట్టి కొడుతున్నారు. రక్షించిన వాడు లేడు, జ్ఞాపకం పెట్టుకోండి. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేదదృష్టి ఎంత ప్రమాదకరమో పోతన గారు వ్యాసుల వారు భిక్ష పెట్టి చెప్తున్నారు జాతికి. ఈశ్వరుణ్ణి ఒక్కడిగా చూడడం నేర్చుకో, లేకపోతే పాడైపోతావు అని. ఏమైంది? అప్పుడు అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళాయా, పాపకర్మ చేసేశాం, చెయ్యకూడనటువంటి పని చేశాం, అక్కడ జరుగుతున్నటువంటి పరమశివుడికి హవిర్భాగములు లేనటువంటి యజ్ఞాన్ని చేశాం, దానివల్ల ఇంత ఉపద్రవం వచ్చింది, ఏం చెయ్యమంటావు అని అడిగారు. ఆయన అన్నాడు, మీకు అసలు బుద్ధుందిరా మీరు? ఋతుభాగారుండగు ఈశ్వరుడు పశుపతి శర్వు భర్గు దూరీకృత యజ్ఞభాగుని చేసిన మీరు యతిదోషులు దుర్మతులకు మీరింకన్ అన్నాడు. పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? కాల్సన ఎందుకురా యజ్ఞం అని అడిగాడు. ఎందుక యజ్ఞం, ఎందుక దుర్మార్గపు యజ్ఞాలు? మీకు చేస్తే యజ్ఞం సరిగ్గా చెయ్యాలి, అంతేకాని యజ్ఞం చేసి కాసేపు శంకరనింద చేయడం కోసం శివనింద చేయడం కోసం యాగాలు యజ్ఞాలా? ఎవడు చెప్పిన యజ్ఞాలు రా మీకు యజ్ఞాలు? మీరు చేసిన పని వల్ల మీరు దుర్మార్గులైపోతారా, పాడైపోతారా? అయ్యా పాడయ్యపోయాం, సావగొట్టేశారు, భృగువుకి కళ్ళు పోయాయి, పూషకి దంతాలు పోయాయి, మాకు ఒళ్ళంతా దెబ్బలు, నెత్తుర్లు కారిపోతున్నాయి, చాలా మంది అక్కడే పడిపోయారు. ఇప్పుడు తిన్నది చాలు, నువ్వు తిట్టింది చాలు, మాకు మార్గం చెప్పన్నారు. ఒక్కటే మార్గం, ఎవరి పట్ల తప్పు చేశారో వాడి దగ్గరికి వెళ్ళి పడిపోండి. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కటే, ఆయన దగ్గర ఉన్న లక్షణం జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు. ఎన్ని తప్పులు చేసినా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతే మళ్ళీ రక్షిస్తారు. అన్నారు, అయ్య బాబోయ్ కైలాసం వైపుకి వెళ్ళడమే అడిలిపోతున్నా, నువ్వు రా మాతో అన్నారు. సరే పదండి అని చతుర్ముఖ బ్రహ్మగారు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత కైలాస పర్వతాన్ని వర్ణన చేస్తారు. అక్కడ ఎందరో సిద్ధులు, సాధ్యులు, తపస్సు చేసుకునే వాళ్ళు, దేవకాంతలు, చెట్లు, కలకూజితాలు, పక్షులు, మానస సరోవరం, అక్కడ ప్రవహిస్తున్నటువంటి నదులు, అందులో ఉండేటటువంటి హంసలు, ఆ రాచిలుకలు, అంతఃపురాలు, ప్రమదగణాలు, పరమ పవిత్రమై శంకరుడి చేత జ్ఞానబోధ చేయించుకుంటున్నటువంటి మహర్షులు, ఋషులు, సనకసనందనాదులతో ఉంది. అటువంటి కైలాస పర్వతం మీదకి వెళ్ళారు.
వెళ్ళేటప్పటికీ అత్యంత ప్రశాంత చిత్తుడై ఎట్టి పరిస్థితులలోనూ సూర్యకిరణం పడడానికి వీలు లేనంత పెద్దది పెరిగిపోయినటువంటి ఒక రావి చెట్టు కింద మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిస్తాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. ఆయన కుడికాలు మీద ఎడమ పాదం పెట్టుకుని ఎడమ చేతిని తీసుకెళ్లి మోకాలు మీద పెట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి తన చుట్టూ కూర్చున్నటువంటి సనక సనందనాదులందరికీ మౌన వ్యాఖ్యతో జ్ఞానబోధ చేస్తున్నాడు. ఆయన ముఖమునందు ఏమాత్రము రోషము కాని కోపము కాని లేదు. వెయ్యవలసిన శిక్ష వేసేశాడంటే అక్కడ వేసేశాడు. కూర్చుని చక్కగా జ్ఞానబోధ మౌనంగా చేస్తున్నాడు. సనక సనందనాది మహర్షులందరూ ఆయన దగ్గర జ్ఞానబోధ తెలుసుకుంటున్నారు. నీకెందుకు వచ్చిన గొడవ, లేనిపోని గొడవ, శివనింద చేయడం. చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళి పరమశివుడి ముందు నిలబడి స్తోత్రం చేశారు. అయ్యా, పిల్లలు తెలియదు, నీ పట్ల దోషం చేశారు, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మానివి, సృష్టి స్థితి లయ మూడు నీ ఎందు జరుగుతుంటాయి. తెలియనటువంటి వాళ్ళు ఈ రకంగా నీ పట్ల అపచార బుద్ధితో ప్రవర్తించారు. స్వామి, వీరిని క్షమించు, నువ్వెవరో నాకు తెలుసు అన్నాడు బ్రహ్మగారు. అని ఒక్క మాట చెప్తాను, ఒక్క పద్యం చాలండి. ఎంత గొప్ప పద్యం చెప్పాడంటే, స్వామి నువ్వెవరో తెలుసా, నిరంతరము కూడా అనయము వీడకయుండన్ ఎవ్వరినీ కూడా విడిచిపెట్టకుండా ఉంటూ శివశక్తి రూపమున క్రీడ సల్లుపు, శివశక్తుల యొక్క రూపంలో క్రీడ సల్పుతూ ఈ జగమంతా నటరాజతత్వంలో కదులుతూనే ఉంటుంది. అందుకే నటరాజస్వామి ఒక చేతిలో ఢమరుక పట్టుకుంటారు. ఢమరుక పట్టుకుంటే ఢమరుక మోగితే ఆకాశ గుణకం, అందులోంచి శబ్దం ఆకాశతత్వం. అంటే ఆయన సృష్టి చేస్తాడు. ఆయన ముఖం నవ్వుతూ ప్రసన్నంగా ఉంటుంది, అంటే ఆయన స్థితికారకుడు. ఆయన ఇటువైపు చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు, అంటే లయకారకుడు. సృష్టి స్థితి లయములు చేస్తూ ఈ పిండాండ బ్రహ్మాండములు అలా కలిసిపోతూనే ఉంటాయి. పంచభూతాల్లోంచి ఇందులోకి పంచభూతాలు వస్తాయి, మళ్ళీ ఇందులోంచి పంచభూతాలు మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతుంటాయి. ఈ పిండాండ బ్రహ్మాండ నిరంతర సంయోగ క్రియ జరిపించడమే నటరాజతత్వం. ఆ నటరాజతత్వమై శివశక్తి రూపముల క్రీడ చల్లుపు ఊర్ణనాభిగతి ఈ విశ్వ జనన విలయ స్థితి హేతిభూతుండవగుచుంది విశరుద్ర. స్వామి నువ్వెవరో తెలుసా, ఊర్ణనాభిగతి. నువ్వు సృష్టి ఎలా చేస్తావో తెలుసా, సృష్టి చేయడానికి ఎక్కడి నుంచో ఏదో పట్టుకురావు, ఓ గోడ కట్టడానికి సిమెంటు ఇటకలు పట్టుకొచ్చినట్టు. ఊర్ణనాభిగతి, ఒక సాలెపురుగు ఓ గోడ మీదకి వస్తుంది, వచ్చి ఇక్కడ గూడు కడదాం అనుకుంటుంది. అలా అనుకోగానే దాని నోట్లోంచి లాలాజనం వస్తుంది. ఆ ఉమ్మితోటి తీగ చేసి గూడు కట్టేస్తుంది. గూడు కట్టేసి ఆ గూడు మధ్యలో కూర్చుంటుంది. ఓ 2-3 రోజులు ఉంటుంది. ఏమిటి గూడు, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఆ గూడు తానే అటు ఇటు చిందరవందరగా చింపేస్తుంది, ఓడగొట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. అలా నువ్వు కట్టు, నువ్వు పాడిచే, నువ్వు తిరుగా గూట్లో, నీ వల్ల కాదు. ఊర్ణనాభిగతి, నీకు వేరే ఉపకరణాలు ఉండవు. నీ అంత నువ్వు సంకల్పం చేసి లోకాన్ని సృష్టి చేస్తావు, నీవే ఇంతగా పరిణమిస్తావు, ఆఖరణ నువ్వే లయం చేసేస్తావు. మైనపు ముద్ద నల్లపూసల్లో తిరిగి అంటించుకున్నట్టు నీలోకి లోకాల్ని తీసేసుకుంటావు. అటువంటి వాడివని తెలియక నీ యందు భేదబుద్ధితో ప్రవర్తించారు. స్వామి వీళ్ళని అనుగ్రహించు. అప్పుడు వీళ్ళందరూ అయ్యా మా వల్ల పొరపాటు జరిగిపోయింది, క్షమించమని స్తోత్రం చేశారు. చేస్తే మహానుభావుడు భోళాశంకరుడు కదా, అభయంకరుడు, ఆయన అన్నాడు, మీ అందరికీ అభయం ఇస్తున్నాను, యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎంత ధర్మాత్ముడో చూడండి. యజ్ఞము నడిపించండి. ఎవరు యజ్ఞము చెయ్యాలో ఆ దక్ష ప్రజాపతికి ఇవాళ ముఖం లేదు, తీసేశాడు వీరభద్రుడు. అందుకని ఒక గొర్రె ముఖాన్ని తీసుకెళ్లి అతికించండి. ప్రజాపతులలో దక్ష ప్రజాపతి ఇలా గొర్రె ముఖంతో ఉంటాడు. ఎందుకో తెలుసా అండి, ఏనిపోని శివనింద చేసినందుకు నాకు ఈ గొర్రె ముఖం వచ్చింది సుమా అని చెప్పడానికి దక్ష ప్రజాపతి గొర్రె ముఖంతో ఉంటాడు. అప్పుడు మిగిలినటువంటి యజ్ఞ భాగాన్ని పూర్తి చేస్తాడు. పూష తాను ఏదైనా తినవలసి వచ్చినప్పుడు యజమాని యొక్క దంతములతో తింటాడు. భృగువుకి నేత్రములు ఇస్తాను, కానీ తాను తినవలసినటువంటి హవిస్సులు భృగువుకి కనపడతాయి ఇంక నుంచి అని. ఎవరెవరు దెబ్బలు తిన్నారో, ఎవరెవరికి అంగవికలురయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును మీరందరూ కూడా సంతోషముగా పూర్తి చేసుకోండి అని మళ్ళీ ఎవరెవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ వరాలు ఇచ్చేశాడు. అందరూ సంతోషంగా స్తోత్రం చేస్తుంటే అప్పుడు దక్ష ప్రజాపతికి ఓ గొర్రె తలకాయ తీసుకెళ్లి పెట్టారు. తంగుని లేచి నిలబడ్డాడు. నిలబడి పరిగెత్తుకుంటూ కైలాసానికి వచ్చాడు. వచ్చి అప్పుడు శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు.
అయ్యా నీకపరాధుడనగునను దండించుట దండనము కాదు మదిన్ నన్ను రక్షించుటగా తలతను అభవ ఈశపురహర రుద్ర. స్వామి, నువ్వు నన్ను దండించడం నేను దండనగా భావించట్లేదు, దీన్ని రక్షణగా భావిస్తున్నాను. దీని వలన ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ ఎవ్వరూ ఇటువంటి అపరాధములు చేయకుందురుగాక, అందరూ తెలుసుకుంటారు. అందుకని నువ్వు నన్ను రక్షించిన వాడిగా భావిస్తున్నాను స్వామి, నన్ను మన్నించు అని నమస్కరించాడు. సరే, వెళ్ళి ఆ యాగాన్ని పూర్తి చెయ్యి అన్నాడు. ఆ యాగం పూర్తి చెయ్యడానికి వెళ్ళిపోయారు. పోతన గారు అంటారు, ఈ ఆఖ్యానము చదివిన వినిన ధీమంతులకున్ ధీమతులై వినిన జుతిమంతులకున్. జుతిమంతుడు అంటే రాగద్వేషాలు లేకుండా ఉన్న సత్యాన్ని ఉన్నట్టు గ్రహించడానికి యథార్థ బుద్ధితో నిష్కల్మష చిత్తంతో కూర్చుని విన్నటువంటి వాడు ఎవడున్నాడో అటువంటి వాడికి ఆయువు ధనమును కల్గును. ఏదైనా రోగాలు వచ్చి వాడికి అపమృత్యు దోషం ఉంటే అటువంటి అపమృత్యువు పోయి ఆయుర్దాయం నిలబడుతుంది. దరిద్రుడైన వాడుంటే వాడికి ధనము కలుగుతుంది. వాయును దుఃఖములు తొలగు భవబంధములున్. వాడికి ఉన్నటువంటి సంకటములన్నీ తొలగిపోయి చిట్ట చివర వాడికి ఉన్న భవబంధములు నశించి ఎవరు దక్షయజ్ఞ ధ్వంసమును వింటున్నారో అటువంటి వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి వారు శివనామము చెప్తూ కైవల్యమును పొందగలరు. అటువంటి గొప్ప ఫలితాన్ని దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు. అంత గొప్ప ఆఖ్యానమై తర్వాత అప్పుడు వెళ్ళి యజ్ఞాన్ని పూర్తి చేసి శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు చూడండి, ఒక బ్రహ్మమే శివుడిగా కనపడుతుంది, ఒక బ్రహ్మమే విష్ణువుగా కనపడుతుంది. అప్పుడు మళ్ళీ శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసి, స్వామి నువ్వు యజ్ఞ భర్తవి, యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన అని ఆయనకి నమస్కరించారు. ఇవాళ దక్షయజ్ఞ ధ్వంసం ఎందుకు చెప్పవలసి వచ్చిందో చెప్పనండి. రేపటి రోజున మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం. సత్యనారాయణ స్వామి వారి యొక్క లీల ఆశ్చర్యకరమైనది. మీకు తెలుసో తెలీదో, మన ఊర్లోనే ఉన్నారు ఇప్పటికీ వారి వంశంలో వారు. ఒక మహానుభావుడికి కలలో కనపడి, నేను రత్నగిరి కొండ మీద అంకుడు చెట్టు కింద ఉన్నాను, నన్ను ప్రతిష్ఠ చేయమని కలలో కనపడి చెప్పారు. రామరామాయణం బహద్దూరు వారని ఆ బహద్దూరు వారికి కనపడితే వారు గోర్స మా దొరగారి ఊరిలోనే ఉండేవారు. ఉంటే వారికి వారి స్నేహితుడు ప్రకాశరావు గారికి ఏకకాలమునందు కల్లోకి వచ్చారు. వస్తే రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అని అప్పుడు వెతికారు. వెతికితే ఇప్పటికీ కూడా గ్రామదేవత ఒక ఆవిడుంది. ఆవిడ కొమరిగిరి పట్టణం నుంచి నడిచి వెళ్ళి అక్కడ వెలిసింది. అమ్మవారు స్వయంగా నడుస్తూ వెళ్ళింది అక్కడికి. అమ్మవారు అక్కడ ఉన్నది ఇప్పటికీ. ఆ రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అంటే అమ్మవారు ఉన్న కొండ రత్నగిరి కొండ అని ప్రకాశరావు గారు ఆ రామరాయణం బహద్దూరు వారు ఇద్దరూ కలిసి కాగడాలు పట్టుకుని అప్పుడు కొండంతా పొదలు మధ్యాహ్నం వరకు వెతికి 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 ఇంకా వెతకలేక వేసారిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుని క్రూర జంతువులు ఉంటాయని డప్పులు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. కూర్చుని, స్వామి నేనా నిన్ను వెతకడం, హనుమ వెతికితే సీతమ్మ కనపడిందా, నువ్వే అనుగ్రహించి మాకు కనపడాలి అన్నారు. అనేటప్పటికి ఆ చెట్టు కొమ్మలు ఇలా ఊగాయి, సూర్యకిరణాలు పడ్డాయి. పడేటప్పటికి అక్కడ కనపడ్డారు సత్యనారాయణ స్వామి వారు. ఆశ్చర్యపోయి సంతోషంతో ఆ చెట్టు కింద నుంచి స్వామిని తీసుకొచ్చారు. ఆ చెట్టు అంకుడు చెట్టు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక. శంకరులు అంటారు, అంకోల వృక్షానికో గమ్మత్తు ఉంటుంది. చెట్టు పండు పండిపోయి తనంత తాను కింద పడిపోతుంది. పడిపోయిన తర్వాత బద్దలైపోగానే అందులో గింజలు మళ్ళీ టంగుని ఎగిరి చెట్టుని అంటుకుంటాయి. అలా అంకుడు చెట్టు పరబ్రహ్మం. తన నుంచి విడిపోయినటువంటి జీవుల్ని మళ్ళీ ఈశ్వరుడు తనలోకి తీసుకుంటాడు. అందుకే రక్షణ, లయకారకత్వం అంటేను. అటువంటి అంకుడు చెట్టు పరబ్రహ్మస్వరూపం. అంకు అన్న మాటలో పూర్ణానుస్వరం సత్యవతీదేవి, అంకు అన్న మాటలో అకారం విష్ణుస్వరూపం, కకార ఉకారములు బ్రహ్మ శివుడు. అందుకనే ఇప్పటికీ అన్నవర క్షేత్రంలో ఆ త్రిపాద్విభూతి మహాయంత్రం విష్ణు పంచాయతనంతో ఉంటుంది. లోపల మీరు ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణం చేస్తే లోపల సూర్యుడు, వినాయకుడు, అంబిక, పరమశివుడు ఉంటారు. పైన ధ్వజస్తంభానికి పైన ఇటుపక్కన శంకరుడు ఉంటాడు. మధ్యలో ఇంతంత మీసాలు పెట్టుకుని ఆయన ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని పొందాలి. గొండు మీసాల వాడు ఉంటాడు అక్కడ సత్యనారాయణ స్వామి. పక్కన అనంతలక్ష్మీ సమేతుడై ఉంటాడు. ఆయనకి వీర వెంకట సత్యనారాయణుడని పేరు. వీర అంటే దానవీర, ధర్మవీర, దయావీర, ఎన్ని వీరత్వములైనా ఆయన దగ్గర ఉన్నాయి. వెంకట, మీరు తలుచుకున్నంత మాత్రం చేత మీ పాపాన్ని తీసేస్తాడు. సత్య,
మార్పు లేనటువంటి వాడు నారాయణ, అందరికీ కల్పతరువైనటువంటి వాడు, జీవులందరూ ఆశ్రయించినటువంటి వాడు, జీవులకు ఆశ్రయమైనటువంటి వాడు. ఆ శివకేశవుల భేదం ఉండదు. అందుకే తులసిపత్రితో పూజ, మారేడు దళంతో పూజ, రెండింటితోనూ ఏకకాలమునందు పూజ స్వామికి. అందుకని పక్కన శంకరుడితో ఒకే పీఠం మీద వెలిసి ఉంటాడు. అటువంటి సత్యనారాయణుడు మనకి ఉన్న ఈశ్వర తత్వము ఒక్కటే అని ప్రతిపాదించగలిగినటువంటి మహత్తరమైన స్వరూపం. ఆ స్వరూపం ఆ అంకోల వృక్షం ఎక్కడుండేదో తెలుసా అండి? ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి క్షేత్ర పాలకుడైనటువంటి రామచంద్రమూర్తి గుడి ఉందే, ఆ గుడి పక్కనే కళ్యాణ మంటపం ఒకటి ఉంటుంది. ఆ కళ్యాణ మంటపం ఎక్కడుందో అంకోల వృక్షం అక్కడ ఉండేది. అక్కడ దొరికారు సత్యనారాయణ స్వామి వారు. అక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత తీసుకెళ్లి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీకు ఒక రహస్యం చెప్తున్నాను. నాకు స్వానుభవం, వేదిక మీద చెప్పడం నాకు ఇష్టం లేదు. అప్పటికే ఒకసారి నోరు జారి చెప్పేశాను నా వ్యక్తిగత అనుభవం. ఒక దేవాలయంలో చాలా దూరంలో మీరు ఎక్కడ ఉండి సత్యనారాయణ స్వామి వారిని తలుచుకోండి, ఆ యంత్ర మహిమ చేత ఆయన వింటారు. రేపటి రోజున మన జీవితంలో ఎప్పుడూ మనం సంధ్యావందనం చేస్తే ఒకటి కోరుతాం, విష్ణు శివశ్చ హృదయం విష్ణోశ్చ హృదయం శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి. శివకేశముల యందు భేదబుద్ధి లేకుండా నా జీవితము గడుచుగాక అని అడుగుతాం. అటువంటి అభేదమైన తత్వాన్ని, ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని రేపటి రోజున మనం చెయ్యబోతున్నాం. మీకు నేను ఒక్క విషయంలో క్షమార్పణ చెప్పాలి. ఇక్కడ చాలా మందికి పాపం రేపటి వ్రతం చెయ్యాలి అని కోరికుంది. ఎప్పుడైనా మీకు నేను ఆ వ్రత కథ వెనక రహస్యం, అసలు ఆ మంటపం అలా ఎందుకు వేస్తారు, అది ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్తాను. ఇప్పుడు భాగవతంలో కుదరదు కాబట్టి. కానీ మీలో వ్రతానికి టికెట్లు దొరకని వాళ్ళు ఏమీ బెంగ పెట్టుకోకండి. నేను ఒక లఘు మార్గం చెప్తాను, మీ అందరూ వ్రతం చేసినట్టే. మీరు రేపటి రోజున అత్యంత ఆనందంతో సంతోషంతో గోపాలకృష్ణ గారికి చెప్పి బయట 3-4 పెద్ద పెద్ద కళాయిలు పెట్టిస్తాం. మీ చేత్తో ఇన్ని పువ్వులు పట్టండి చాలు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు తెచ్చినటువంటి పువ్వులు మీ హృదయముతో సమానము. మీరు తెచ్చిన పువ్వులు అందులో సమర్పించండి. ఈ పువ్వులు రేపు వ్రతం చేసే వాళ్ళ ద్వారా సత్యనారాయణ స్వామి వారి పాదాల మీద వేయిస్తాం. ఈశ్వరుడు భక్తికి లొంగిపోతాడు. మీరందరూ వ్రతం చేసిన ఫలితం సిద్ధిస్తుంది. వ్రతం అయిపోగానే అందరం కూర్చుని చక్కగా సత్యనారాయణ వ్రతం చేద్దాం. వ్రతం అయిపోయిన తర్వాత అంటే కాసేపు సౌకర్యం కోసం కూర్చున్న వాళ్ళు కాస్త ఏదో దీపారాధన అగరబత్తు అవి తిప్పాలి కాబట్టి కాసేపు లోపల కూర్చోవడం, అది మీరు ఆ వ్రతాన్ని చూడొచ్చు చుట్టూ కూర్చుని. అలాగే వ్రత కథని స్పీకర్లో వినొచ్చు. ఆ తాదాత్మతని పొందుతూ మీరు మానసికంగా చేసేయచ్చు. బయట కూర్చుని మీరు కూడా అవాహయామి సమయామి పూజయామి అంటే కళ్ళు మూసుకుని ఓ తాంబూలం అక్షతా మంటపంలో పెట్టేసుకుంటూ ఉండొచ్చు. ఏమి దోషం లేదు. ఆఖరణ కథ విని ప్రసాదం మీ అందరికీ వితరణ చేయబడుతుంది. మహానుభావుడు సేమకుర్తి భాస్కర్రావు గారు దానికి ఏర్పాట్లు చేశారు ప్రసాదానికి. అందుకని అందరికీ ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తింటే వ్రతం చేసినట్టే, అనుగ్రహం సిద్ధిస్తుంది. చేసి అందరం కలిసి భీష్మాచార్యుడు మహానుభావుడు శరీరం వదిలిపెడుతూ ఎదురుగుండా పరమాత్మని చూస్తూ విష్ణు సహస్రం చెప్పి వెళ్ళిపోయిన మహాపురుషుడు భీష్ముడొక్కడే. రేపటి రోజున మనుష్యుడిగా పుట్టిన అందరం ఆయనకి తర్పణ ఇవ్వాలి. చక్కగా వ్రతం చేసుకుని అందరం కూర్చుని విష్ణు సహస్రం చదివి రేపటి రోజున మహానుభావుడు తత్వవిధానంద సరస్వతి స్వామి వారి దర్శనం చేసుకుని వారి అనుగ్రహ భాషణం విని తరించి ఇంటికి వెళ్ళి సాయంకాలం వద్దాం. రేపు సాయంకాలం భారతంలోంచి దేవీ భాగవతంలోంచి అనుసంధానం చేస్తూ భీష్మాచార్యుడి జీవితాన్ని చెప్పి భాగవతాంతర్గతంగా కృష్ణ పరమాత్మను ఉద్దేశించి భీష్ముడు చేసిన స్తోత్రాన్ని వివరణ చేస్తాను. శ్రీ శ్రీనివాస గోవింద